హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. సో తొలి ప్రేమ తొలి పరిచయంగా మారి ఇప్పటికి కూడా వాళ్ళ జంట ఎక్కడ చూసినా కానీ అన్యోన్యంగా కనపడుతుంది అంటే ఇండస్ట్రీ చాలామంది మాట్లాడుకుంటారు తొలి ప్రేమ వాసుకి గారి గురించి, అట్ ది సేమ్ టైం ఆనంద్ సాయి గారి గురించి. సో ఆనంద్ సాయి గారు అంటే ఒక్కసారి చెప్పుకోవాలి, సినిమాలలో కేవలం సెట్లు మాత్రమే కాదు, ఈ రోజున తెలంగాణ మొత్తం కూడా గర్వంగా ఫీల్ అయ్యే ఒక పుణ్యక్షేత్రాన్ని స్థాపిస్తున్న ఒక వ్యక్తిగా ఆయన పేరు ఎక్కువగా వినపడుతుంది. అదే మన యాదగిరిగుట్ట భువనగిరిలో. ఒకసారి మేడం లైఫ్ గురించి, తన లైఫ్లో పడ్డ కష్టాల గురించి, అట్ ద సేమ్ టైం సినిమాలో వచ్చిన ఆఫర్ గురించి, ఆనంద్ సాయి గారు ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, యాదగిరిగుట్టకి తన్నే ఎందుకు ఎంచుకుంది ఈ గవర్నమెంట్, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో నమస్కారం ఆనంద్ సాయి గారు. సో చాలా ఎలా ఉంటారంటే కనపడటానికి మాకు ఒక ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి కనపడతారు, చూసావా? ఆ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే ఎంత కూల్గా ఉంటుందో, అట్ ది సేమ్ టైం మీ ఇంటికి వచ్చి అలా చూడగానే ఒక్కసారి అలా బ్యాక్ వెళ్ళిపోయాం, ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఇంటి గురించి ఎక్కువ అడుగుదాం అనుకున్నాను. ఎప్పుడైనా కానీ ఇప్పుడు కట్టే వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా జపాన్ నుంచి తెప్పించామా, చైనా నుంచి తెప్పించామా, ఇంటీరియర్స్ రకరకాలుగా ఆలోచిస్తారు. మీ ఇంట్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఎవరిది ఇది టేస్ట్? ఎవరిది, మీదా లేకపోతే మేడందా? యాక్చువల్లీ ఇద్దరికి ఇదే ఇష్టం. మాకు ఇంతకు ముందు చేసిన ఉన్న ఫ్లాట్స్లో, అపార్ట్మెంట్లో అంతా మోడర్న్ చేసాము, కానీ కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేది యాక్చువల్లీ స్పీకింగ్. అది ఆ ఇంటీరియర్స్, ఆ వైట్ వాల్స్, ఆ మోడర్న్ లుక్ యాక్చువల్లీ బోరింగ్గానే ఉండేది. బట్ ఇది మాకు ఇద్దరికి నచ్చిన విషయం. యాక్చువల్లీ యాంటిక్ అంటేనే మాకు ఇష్టం. బేసిక్లీ యాంటిక్ ప్రాపర్టీస్ కానీ, ఈవెన్ ప్రాపర్టీస్ అని చెప్పను, ఈ పాత గుడ్లు ఉంటాయి కదా, అక్కడంతా కూడా మేము వెళ్ళి ఉన్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే పాప చిన్నప్పుడు ఉన్నప్పుడు అంతా కార్ ట్రావెల్లో ఈ ఫుల్గా కుళ్ళిపోతున్న గుడ్లు అవన్నిటికి కూడా మా డాడీ తీసుకెళ్ళినప్పుడు మేము వెళ్ళి ఉన్నాం. మా ఇద్దరికి ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ అని చెప్తారు, అది చాలా ఇష్టం, ఇద్దరికి ఇష్టం అది. సో ప్రాబబ్లీ ఆ ఇమోషన్ ఓన్లీ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అవర్ ఇంటీరియర్స్ అని అనిపిస్తుంది నాకైతే. ఆ డోర్ కానీ, పాత డోర్స్ కానీ, ఆ పాత వస్తువులు కానీ, ఇట్స్ ఐ థింక్ అది ఒక చాలా ఒక కనెక్టివిటీ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఆనంద్ ఆల్సో ఫీల్స్ ద సేమ్. సో ఆనంద్ గారు, మాకు తొలి ప్రేమ తొలి పరిచయం అని చెప్పినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది వాసుకి గారు. ఇప్పటికి మీకు తొలి ప్రేమ తొలి పరిచయం గుర్తొస్తున్నారా మా వాసుకి గారిని చూస్తే? లేకపోతే 22 ఇయర్స్ చూసాం కదా, ఏమన్నా పాతగా కనపడుతున్నారా? ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. దాని తర్వాత ఎవ్రీబడి తనైనా బిజీ విత్ హోమ్, నేను బిజీ విత్ మై వర్క్. దాంట్లో ట్రావెల్ చేశాను. అండ్ షీఈ్ ఇంపార్టెంట్లీ షీఈ్ బ్యాక్ బోన్ ఆఫ్ మై ప్రాజెక్ట్. ఇప్పుడున్న ఇవాళ నేను ఉంటున్నానంటే బికాస్ ఆఫ్ హెర్ ఓన్లీ. షీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఎంటైర్ థింగ్. అంటే నేను క్రియేటివ్ పార్ట్లో ఉన్నప్పుడు నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీథింగ్ షీ విల్ టేక్ కేర్. సో నాకేంటంటే నేను పీస్ఫుల్గా ఒక క్రియేటివ్ వర్క్ చేయొచ్చు. సో ఇంట్లో హెల్తీగా లేకపోతే మనం ఫోకస్ కూడా హెల్తీగా ఉండదు. సో టుడే మై సక్సెస్ బికాస్ ఆఫ్ హెర్ ఓన్లీ. సో ఐ థింక్ ఐ చూస్ ద రైట్ వే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మీ వేలో మిమ్మల్ని బాగా అప్రిషియేషన్ చేసే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అట్ ది సేమ్ టైం మీ ఫ్యాన్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం కొంచెం కోప్పడే వాళ్ళు కూడా ఉన్నారు, మాకు ఒక మంచి ఆర్టిస్ట్ని మిస్ చేశారు మీరు ఇండస్ట్రీకి అని. యా, ఇట్స్ ట్రూ. బట్ నేను ఐ గివెన్ టు హర్ ఫ్రీడమ్. అంటే తను డిసిషన్ తీసుకోవాలి ఎట్లా ఉండాలనేది. నేను దేంట్లోనూ ఎప్పుడు ఐ నెవర్ రిస్ట్రిక్ట్ చేయను. తను ఆఫ్టర్ వెడ్డింగ్ తర్వాత నేను ఎంబీఏ చేయాలని తను చెప్పింది. సరే, ఓకే, డూ ఇట్ అని. తను షీ వర్క్డ్ ఇన్ ఎంబీఏ చేసిన తర్వాత గూగుల్లో వర్క్ చేస్తాను. షీ వెంట్ టు గూగుల్. సో వాట్ ఎవర్ హెర్ చాయిస్. సో చాయిస్ అంతా తనకిచ్చాను, ఇప్పుడు తనకే ఇస్తున్నాను. ఇప్పుడు చేస్తారంటే ఐఎమ్ ఓకే, అప్పుడు చేస్తాను వాట్ ఎవర్. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే ఫ్యామిలీని మెయింటైన్ చేస్తా, ఆయన్ని మెయింటైన్ చేస్తా, ఇంట్లో అందరినీ కూల్గా ఉంచేది వాసుకి గారే, అందుకని నేను హ్యాపీగా ఉన్నాను లైఫ్లో అని చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీకి ఎక్కువ సాక్రిఫైస్ చేశారు మీ లైఫ్ని, లేకపోతే మీకు ఇష్టమైన ఒక ఇండస్ట్రీని వదులుకున్నారని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇష్టమైన ఇండస్ట్రీని వదులుకున్నానని ఎప్పుడూ అనిపించలేదు యాక్చువల్లీ స్పీకింగ్. అది నాకు జరిగింది కూడా ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇట్స్ నాట్ మై ప్యాషన్. ప్యాషనెట్గా వచ్చి పాపం అందులో సక్సెస్ అవ్వకుండా ఆర్ అది వదులుకున్న వాళ్ళకి అది ఫీలింగ్ ఉండొచ్చేమో. నాకు అలా లేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. సో అది ఒక యాక్సిడెంటల్గా జరిగింది. బట్ వచ్చిన ఆపర్చునిటీని కరెక్ట్గా యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ అనేది నాకు ఒక థాట్ ఉంది. ఇది మాత్రం కాదు, ఇన్ ఆల్ ఫీల్డ్స్.
ఏది చేసినా కరెక్ట్గా చేయాలి, లేకపోతే కామ్గా కూర్చోవాలి ఏం చేయకుండా, అది బెటర్. సో అట్లా చేసిందే అది. సో నాది పెద్ద ప్యాషనెట్ అని నేను చెప్పను. ఐఎమ్ నాట్ యునో ఐ లవ్ యాక్టింగ్, బట్ ఐఎమ్ నాట్ అ వెరీ ప్యాషనెట్ యాక్టర్ అండ్ ఆల్. I'm okay being out of the industry also. I'm fine because I was really interested in education. నేను నా చదువుకోవాలి అది ఇదేనే ఉన్నాను. అదే ఆనంద్ హ్యాస్ యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను ఎవరు కంట్రోలే చేయలేరు. పాపం ఆనంద్, నేను తప్పు చెప్పాను, ఆనంద్ ఎప్పుడు నాకు ఈ రెస్ట్రిక్షన్ ఇన్ఫ్యాక్ట్ కంట్రోల్ ఫ్రీక్ నేనే. ఇంట్లో చెప్పాలంటే నేనే కంట్రోల్లో పెడతాను. నేనేమి సాక్రిఫైస్ చేయలేదు. నాకు తగ్గినట్టు అందరినీ నేను మార్చుకున్నాను ఇంట్లో చెప్పాలంటే. నేను మోల్డ్ చేసుకున్నాను. ఇందులో సాక్రిఫైస్ లేదు, నేను వదులుకోవడం ఏమీ లేదు, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అలా నేను వదులుకుని ఇన్ని రోజులు నేను హ్యాపీగా ఉండలేను కూడా. సాక్రిఫైస్ చేస్తూ కూడా హ్యాపీగా ఎవరు ఉండలేరు. సాక్రిఫైస్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఈ చేస్తూ 22 years యూ కాంట్ బీ హ్యాపీ. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అ బ్యాలెన్స్. నాకు ఎడ్యుకేషన్ ఇష్టం, సో ఐ కేమ్ అవుట్, ఐ డిడ్ మై MBA, ఐ వాంటెడ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ బేసిక్లీ. సో ఐ ఫోకస్డ్ ఆన్ దోస్ థింగ్స్ అండ్ నా ఇన్వెస్ట్మెంట్స్, నా ఫినాన్స్, నాది అవన్నీ ఐ డిడ్ మై MBA ఫినాన్స్ అండ్ HR నాది స్పెషలైజేషన్. సో ఆటోమేటిక్లీ ఫినాన్స్ వచ్చేస్తుంది మైండ్కి. దానికి ముందే కూడా ఒక ఫినాన్స్ నాలెడ్జ్ ఉంది. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్, హోమ్ ఫ్రంట్ ప్లస్ ఆనంద్ ప్రాజెక్ట్స్తో పాటు ఇప్పుడు మనం ఫినాన్స్ హ్యాండిల్ చేస్తున్నామంటే ఆటోమేటిక్లీ యూ గెట్ ఇన్వాల్వ్డ్, అబ్జార్బ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. అది తప్పదు. సో ఆటోమేటిక్లీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద మీటింగ్, యువర్ కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. సో అందులోనే కరెక్ట్గా బిజీగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీథింగ్. సూపర్. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సార్ కూడా ఇండస్ట్రీలో అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. యా సో దాని తర్వాత ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా ఐ డిడ్ నాట్ ఫీల్ అయ్యో మిస్ అయిపోయాం అన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు వచ్చింది లేదు. సో 1998లో తొలి ప్రేమ వచ్చింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెల్లెలుగా చేసిన వాసుకి గారు ఎలా ఉన్నారో ఇప్పటికి ఇంకా కొంచెం చిన్నగా కనపడుతున్నారు, కానీ కొంచెం పెద్దగా అయితే మాకు కనిపించట్లేదు. తొలి ప్రేమ 2 తీస్తే పవన్ కళ్యాణ్ గారి పక్కన మళ్ళీ వాసుకి గారిని చెల్లెలుగా పెడితే సేమ్ అలానే ఉంటుంది ఆ ఫ్రేమ్ కూడా. మీకు ఇష్టమా మళ్ళీ మేడం సినిమాల్లోకి రావటం, అలాంటి సినిమాలు వస్తే? వాట్ ఎవర్ షీ ఫీల్ గుడ్ తను చేయొచ్చు. ఇక్కడ ఇష్టం లేదని కాదు. తనకి ఏది నచ్చింది, తన హ్యాపీగా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, దట్స్ ఇట్. సో మేడం సార్ ఇంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడదు కదా? జనరలీ అవును, ఇక్కడ మాటలన్నీ నాదే అయిపోతుంది. సో ఆయనకి పాపం అలా అలవాటు అయిపోయారేమో, తక్కువ మాట్లాడి పాపం హీఈస్ హ్యాబిచ్యుయేటెడ్ అనుకుంటా. సో నాదే ఎక్కువ మాటలు ఉంటుంది. దట్స్ వాట్ ఐ సెడ్. నో, ఇక్కడ ఎవరు నన్ను ఎవరు కంట్రోల్లో పెట్టట్లేదు, నేనే కంట్రోల్లో పెడుతున్నాను అందరినీ చెప్పాలంటే. అదే నిజం. ఓకే, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. హ్యాపీ ఓన్లీ బికాస్ ఇట్స్ అ గుడ్ కంట్రోల్ దట్ ఐ డూ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మీరైతే రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇండస్ట్రీకి మళ్ళీ? I mean, see, it is not only my decision basically. I have to find a right platform for me if I'm coming back. And like, I haven't even thought about it, and I don't know if it will happen or if it doesn't happen also, I'm okay. But there has to be a right platform and a proper platform undali. Appude I'll think about it ante. బికాజ్ మళ్ళీ వస్తున్నానని చెప్పి ఏదో ఒకటి తల మీద వేసేసుకొని నేను రాను. అండ్ బికాజ్ యాజ్ యూ సెడ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐఎమ్ థింకింగ్. నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది కాబట్టి ఐ నో వాట్ ఐ విల్ చూస్ ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ ఆర్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టు చూస్ చేసుకుంటాను కరెక్ట్గా. ఆ మైండ్ సెట్ ఇప్పుడు కరెక్ట్గానే ఉంది నాకు. సో కమింగ్ టు ఆనంద్ సాయి గారు, సో మేడం గారు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, తనే ఇండస్ట్రీకి వచ్చారు. మీరంటే నాన్నగారు బిఫోరే చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్. సో నాన్నగారు ఆర్ట్ డైరెక్టర్గా ఉండి మీకైతే ఆర్ట్ డైరెక్టర్ అనేది చాలా ఇంట్రెస్ట్ లేదు పెద్దగా, నాకు తెలిసినంత వరకు. నేను విన్నది మీ గురించి. ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే నాన్నని చూసి రావాలని అనిపించిందా, లేకపోతే మీకు ఒక ఫ్యాషన్ అనేది తర్వాత ఏర్పడిందా? లేదండి, నేను చెన్నైలో ఉన్నప్పుడు మా ఫాదర్ చాలా స్ట్రగుల్ చేసి ఆర్ట్ డైరెక్టర్గా వచ్చారు. అంటే ఆయన బ్యాక్ ఫ్రమ్ ఒరిస్సా, ద బార్డర్, పర్లాకిమిడి. అక్కడి నుంచి డాడీ ఒక 5 రూపీస్ 10 రూపీస్ పెట్టుకొని వచ్చి విజయ ప్రొడక్షన్లో వచ్చి పాతాళ భైరవికి బ్యాక్ డ్రాప్లో పెయింటింగ్ అంతా ఫాదరే చేశారు. సో ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన స్ట్రగుల్స్ ఎప్పుడు పిల్లలతో షేర్ చేస్తుంటారు. సో నాలాగా పిల్లలు కూడా స్ట్రగుల్ ఉండొద్దు అని చెప్పి మా ఫాదర్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అండ్ నా గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ నేను ఇంటీరియర్స్ వర్క్ చేస్తున్నాను.
బట్ ఫాదర్కి ఏంటంటే బిజినెస్ చేయాలనేది ఉండేది నాకు. బట్ నాకేంటంటే బిజినెస్ చేయాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు మోస్ట్ ఆఫ్ పీపుల్ బిజినెస్ చేయరండి. అవును. ఎందుకంటే వాళ్ళకున్న సర్కిల్ ఓన్లీ బిజినెస్ ఉంటుంది. ప్లస్ ఫాదర్కి అడ్వైస్ చేసే వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే వాళ్ళు కష్టం పడతారు, ఆ డబ్బులతో బిజినెస్ పెట్టాలంటే వాళ్ళకి భయం ఉంటుంది. సో ప్రతి నేను దగ్గర దగ్గర అక్వాకల్చర్ గురించి నేర్చుకున్నాను, డిప్లొమా చేశాను, ప్లాస్టిక్ టెక్నాలజీ చేశాను, అన్నీ చేశాను. బట్ ఫాదర్కి ఏంటంటే చేద్దామని ఇట్లా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. సో ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్. సో నాకేం చేయాలో నాకు ఆప్షన్ లేదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ ఐ డూ ఇంటీరియర్స్ అవన్నీ ఎప్పుడు చేస్తున్నాను. బట్ అండ్ దట్ ట్రావెల్ పవన్ కళ్యాణ్ బికమ్ ఫ్రెండ్ అంటే అరౌండ్ 20sలో అట్లా వి బోత్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం బికాజ్ ఐ ఓన్లీ గివ్ ఏ కంపెనీ టు కళ్యాణ్. సో చెన్నైలో ఉంటాడు కాబట్టి వి బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో వన్ డే తను హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోతుందని, సో ఐ వాంట్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. ఓకే. సో తను నువ్వు వచ్చేసాయి నాతో అన్నాడు. అయితే నేను ఇక్కడ ఉన్నాను, ఏం చేస్తాను, ఐ డోంట్ నో అదర్ ఆప్షన్, అక్కడికి వచ్చి ఏం చేస్తాను. సో అక్కడ మా అబ్బాయి షూటింగ్కి నేను ఊరికే తనతో ఒకసారి 2 సార్లు వెళ్ళాను అంతే. మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు తను మా ఫాదర్ దగ్గరికి వచ్చి సినిమా నువ్వు చెయ్యి ఆ డైరెక్షన్ అంటే నేను నాకేం తెలియదు. బేసిక్గా ఫాదర్తో ప్రతి సినిమా షూటింగ్కి ఇప్పుడు జగదేవుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమా చేసేటప్పుడు సెట్లోకి వెళ్ళి చూసేవాడిని ఫాదర్తో. సో ఇట్లా నాన్నగారితో చాలా కొన్ని సినిమాలంతా ఆయనకి ఒక డ్రైవర్గా వెళ్ళేవాడిని. అంటే నైట్ టైంలో ఫుల్ సెట్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. సో ఫాదర్ కంపెనీ వాళ్ళే, సో నేను ఫాదర్తో వెళ్ళేవాడిని. బట్ డీటెయిల్గా ఏవి నేను చూడలేదు. మా ఫాదర్ హార్డ్ వర్క్ చూసాను. మార్నింగ్ దాకా నిద్రపోరు, సెట్లో చూస్తుంటారు, మార్నింగ్ డైరెక్టర్ వస్తారు, టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ చూసి నాకు కొంచెం భయమే. ఫిలిం ఇండస్ట్రీ ఫాదర్ చెప్పినట్టు కరెక్టే అనిపించేది నాకు. తర్వాత కళ్యాణ్ గారు వచ్చి నాకు నువ్వు నాకు సినిమా చేయాలి అంటే నాకు ఐడియా లేదు అంటే నేను మీ నాన్నగారితో మాట్లాడతాను. ఈకే మా ఇంటికి వస్తుంటాడు, తను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. బట్ మా నాన్నగారు ఫస్ట్ వద్దన్నారు. బట్ తనే మా ఫాదర్ని బాగా కన్విన్స్ చేశాడు. చేస్తే ఫాదర్ అన్నారు, బికాస్ మా ఫాదర్ దగ్గర దగ్గర 700 మూవీస్ చేశారు ఆల్ ద లాంగ్వేజెస్. సో ఆయనకి ఏంటంటే కొంతమంది ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ కొడుకు వచ్చి ఏదో ఒకటి చేసి స్పాయిల్ చేసేస్తారు. సో మా ఫాదర్ చూశారు అట్లా. సో మళ్ళీ నువ్వు వచ్చి ఏదైనా బ్యాడ్ నేమ్ తేవద్దురా, నేను ఇంత సక్సెస్ఫుల్గా ఆర్డర్ చేస్తే ప్రాపర్గా చెయ్యి అన్నారు. సో కళ్యాణ్ లేదు ఆనంద్ చేస్తాడు, నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను అని చెప్పి. సో అప్పుడు ఒప్పుకుంటే అప్పుడు నేను అన్నాను, లేదురా ఇమ్మీడియట్గా చేయలేను, జస్ట్ ఫస్ట్ నేను ఆ డైరెక్షన్ ఏంటో కొంచెం తెలుసుకుంటాను బేసిక్గా అట్లా డైరెక్ట్గా. సో టైం ఉందంటే అప్పుడు సుస్వాగతం టైంలో నేను షూట్కి వెళ్ళేవాడిని. సో అప్పుడు ఊరికే ఆ పర్స్పెక్టివ్ డ్రాయింగ్స్ అట్లా ఊరికే గీసుకునేవాడిని. ఎప్పుడు డ్రాయింగ్ అలవాటు నాకు అట్లా గీస్తుంది. సో ఆ ప్రాసెస్లోనే దెన్ ఒకేసారి గోకులం సీత మూవీకి స్టార్ట్ చేసి గోకులం మూవీ అంటే నాకు అక్కడ ముత్యాల శోభ గారితో ఎట్లా డీల్ చేయాలో తెలియదు. స్కెచ్ అంటారు, నాకేంటంటే ఆ సిస్టమే నాకు క్లారిటీ లేదు. బికాస్ కలర్ఫుల్గా ఉండాలంట సెట్. నాకు అవి పెద్దగా నాకు నేచురల్గా తెలుసుకోవడానికి గోకులం సీత ఎక్స్పీరియన్స్కి కళ్యాణ్తో చెప్పాను, మచ్చా వద్దురా ఈ సినిమా వద్దు, ఇంకా నేను దీంతో ఈ సిస్టమ్ మనకు తెలియట్లేదు అన్న. లేదు విల్ డూ ప్రాపర్లీ ఇన్ యువర్ చెప్తే దెన్ తొలిపేమ ఐ హాట్ ఎ ఫుల్ ఫ్రీడమ్. గోకులం సినిమా అంటే నేను ఏం లేదు, ఊరికే అక్కడ సినిమాలో సెట్ లేదు, ఏమీ లేదు, నేను చేసేది ఏం లేదు, అంత రియల్ లొకేషన్, రియల్ షూటింగ్ వెళ్ళిపోతుంది. ఒక ఆర్ట్ డైరెక్టర్ అని ఒక టైటిల్ వచ్చేసింది. బట్ అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ కైండ్ ఆఫ్ వర్క్. సో ఐ వాంట్ టు లర్న్. తర్వాత మా డాడీ అమితాబ్ బచ్చన్ సినిమా చేస్తే ఆయనకి అసిస్టెంట్గా ఒక సినిమా చేసి, సో దెన్ గెట్ క్లారిటీ. తొలిపేమ చేసేటప్పుడు ఒక 50% క్లారిటీ ఉంది. సో ఆ మూవీకి తాజ్మహల్ సెట్ వేయాలంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. భయపడతారు ఆ డైరెక్టర్స్. కళ్యాణ్ గారు ఇస్ గివెన్ అ కాన్ఫిడెన్స్, నువ్వు చేయగలవు అది నేను. ప్రొడ్యూసర్కి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. సో ఆ సెట్ బీచ్ దగ్గర క్రియేటెడ్. బట్ కళ్యాణ్ సెట్ ఏమైనా రాకపోతే సరిగ్గా నా రికమెండేషన్స్ తీసేసుకోండి, ప్రొడ్యూసర్కి గివెన్ అష్యూరెన్స్ ఇచ్చి నా పేమెంట్ వద్దని సార్.
అప్పుడు 12 lakhs 14 lakhs అసెట్. సో కళ్యాణ్ గారికి అంతే దగ్గర దగ్గర. సో అంత నా మీద టుడే నమ్మకం. టుడే ఐఎమ్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. సో మీ ఇద్దరికి కూడా ఒక కామన్ మ్యాన్, మీ ఇద్దరిని కలిపింది అని కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. అవును, he only introduced me మీరేమో to పవన్ Anand. కళ్యాణ్ గారి ఫ్రెండ్, మీరేమో పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు. అంటే కళ్యాణ్ గారికి తెలియదు యాక్చువల్గా వీఆర్ ఇన్ లవ్ అని తెలియదు. సినిమా అంతా అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్కి వెళ్ళి చెప్తే అప్పుడు షాక్ అయ్యాడు కళ్యాణ్. అప్పటి వరకు తన షూట్లో కూడా తెలియదు. ఓకే. సో కొన్ని నేను నా పర్సనల్గా నేను చేసేటప్పుడు ఒకటి ఎనీథింగ్ అచీవ్ చేయాలంటే ముందే నేను చెప్పాను రేపు సినిమా ఒకటి వస్తుందో లేదో. సో సినిమా చేసేటప్పటికి మనకు కనిపిస్తాయి 10 సినిమాలని. ఆ రోజు నేను షూటింగ్కి వెళ్తేనే ఐ బిలీవ్ దట్ సినిమా మనకు ఉందని, ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. సో అంతవరకు ఐ బి. చెప్పారా పవన్ కళ్యాణ్ గారు అయిపోయిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయకండి, ఇలాంటి ఆర్ట్ చేసావా నువ్వు లైన్ ఫైనల్గా అని చెప్పి? సి ఫ్రెండ్స్ మాకు వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ క్లియర్. సో మాకు ఏవి ఏంటంటే వీ నెవర్ డీల్ విత్ ఫినాన్షియల్ వాట్ ఎవర్. బట్ నా మ్యారేజ్కి తను అప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు ఒక 1 lakh కావాలంటే కళ్యాణ్ ఇమ్మీడియట్గా నాకు ఆ రోజు ఇచ్చాడు. ఇట్స్ అ బిగ్ అమౌంట్ ఫర్ దట్ డే. మళ్ళీ నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కళ్యాణ్ ఇస్తే నో దిస్ మై గిఫ్ట్ అని. ఇట్స్ ఆల్ స్మాల్ థింగ్స్ యూనో. ఇది చాలా ఇవన్నీ మర్చిపోలేం. అప్పటి నుంచి మీ ఫ్రెండ్షిప్ అలానే వెళ్తుంది. యా బాగానే ఉంటుంది. మేము ఏమంటారు ఒకరోజు కొట్టుకుంటాం, మళ్ళీ కలుస్తాం, మాట్లాడడం, మళ్ళీ కలుస్తాం. దాంట్లోనే ఒక బ్యూటీ యూనో. ఫ్రెండ్షిప్ అనేది ఎవ్రీ టైం వచ్చి మాకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా ఇది కరెక్టో కాదో నేను మాట్లాడతాను, తను మాట్లాడతాను. మా ఫాదర్ తర్వాత నేను ఎక్కువ భయపడేది పవనే. బికాస్ ఈజ్ ఇవాళ ఏది చెప్పినా తను ఏమంటారు స్పిరిచువల్గా బాగా మేము ఇద్దరు చాలా గుళ్ళు తిరిగేవాళ్ళం అప్పుడు. సో నాకు వీఆర్ ఇన్ మోర్ ఇన్ దట్ ఆ స్పిరిచువల్లో ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నాడు, బుక్స్. సో ఇతని మ్యూజిక్ అంటే నేను వెళ్ళి సిడీస్ కొనుక్కొచ్చి వచ్చేవాడిని, అప్పుల్లో క్యాసెట్స్ తీసుకొచ్చేవాడిని. సో బుక్ షాప్లో ఎక్కువ స్పెండ్ చేస్తుంటాడు. సో ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో పవన్ కళ్యాణ్ గారికి మీకు బాగా గుర్తుండిపోయిన ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్లో ఎక్కడైనా పర్లేదు. ఈ విల్ స్టాండ్. ఒక ఫ్రెండ్ అంటే నిలుస్తాడండి బేసిక్గా. మా ఫాదర్ని మిస్ అయ్యేటప్పుడు షూటింగ్ అంతా క్యాన్సిల్ చేసి ఆ హోల్ నైట్ విత్ హిమ్ బాలు టైంలో. అండ్ మోర్ దెన్ వెరీ ఎమోషన్ పర్సన్. అండ్ ఇదే ఇంపార్టెంట్, ఇదే నేను చెప్పలేను. ఎందుకంటే త్రూ అవుట్ దీంట్లో I think I lost my mother last 15 days back. But he's been support very strong. చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఇట్స్ వెరీ రియల్. అంటే ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద అవుట్ సైడర్ నేను చెప్పలేను. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ పర్సన్. సో ఆయన గురించి చెప్పడానికి నాకేం లేదు. సో ఫ్రెండ్స్ గురించి మనం గొప్పగా చెప్పడానికి లేదు. వి బోత్ ఆర్ వెరీ సెటిల్డ్. అండ్ ఆయనతో నన్ను అప్రిషియేట్ చేస్తాడు ఏ చేస్తే కూడా. టుడే నేను యాదాద్రి చేస్తున్నా అంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మోర్ హ్యాపీ అండ్ ఈ విల్ ఎంకరేజ్ అంటే సపోర్ట్ చేస్తాడు బాగా. పవన్ కళ్యాణ్ గారు అంటే కళ్ళమ్మటి నీళ్ళు చూడండి ఎలా వచ్చేస్తారు. బేసికల్గా మీరు చాలా ఎమోషనల్ కదా సార్? ఏమో నాకు తెలియదు. Yes. He's very emotional. నాకు ఉన్న ఒక ఫ్రెండే పవన్. ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కాదు, ఈవెన్ అవుట్ సైడ్ ఇండస్ట్రీలో ఐ హ్యావ్ అంటే బయట ఓవరాల్గా అంటే నా ఏమందో చెన్నైలో నుంచి చేస్తున్నా కూడా నాకు ఒకటే ఫ్రెండ్ అంటే పవనే ఇప్పుడు వరకు. ఇండస్ట్రీలో అంటే దాని తర్వాత నాకు పైడిపల్లి వంశీ వీఆర్ ఫ్రెండ్. బట్ వీఆర్ అ సోల్మేట్. పవన్ ఈజ్ అ సోల్మేట్, ఇస్ నో డౌట్. ఐఎమ్ లక్కీ దట్ పవన్ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఎవరు చూడని అని నేను కళ్యాణ్తో చూశాను అప్పుడులో. అంటే వెరీ సింపుల్. అంటే మేము బైక్లో తిరిగేవాళ్ళం, బస్లో తిరిగేవాళ్ళం. ఇవన్నీ ఎవరికి రాదు. స్టిల్ మేము మీట్ అవుతే అదే డిస్కస్ చేస్తాం. సో మాకు ఇప్పుడు ఒక ఫ్రెండ్తో మీరు కొత్త ఫ్రెండ్స్తో కాకుండా ముందు యువర్ ఓల్డ్ ఫ్రెండ్. మీరు ఎప్పుడు ఏమైనా మాట్లాడాలంటే మేము 2-3 hours కూర్చున్నా కూడా మా జర్నీ ఒక 30 years జర్నీ కనిపిస్తుంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ.
దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. అవే మాకు కనెక్ట్ అవుతుంటుంది. టుడే వీఆర్ ఇన్ దిస్ పొజిషన్ అంటే ఎంత హార్డ్ వర్క్ లేకపోతే తను ఈ పొజిషన్లో ఈ స్ట్రగుల్డ్ లాట్. ఒక ఫస్ట్ సినిమా చేయడానికి చాలా స్ట్రగుల్ చేశాడు. సో ఐఎమ్ దేర్. కరెక్ట్ చేసేవాడు, చేతులు డ్రైవ్ చేయలేడు. నేనే ఉండేవాడిని అప్పుడు. అన్నయ్య చిరంజీవి గారు అనే కారు ఉండేది ఫియట్. సో దాన్ని నేను డ్రైవ్ చేసేలేము, దాన్ని కూర్చునేవాడు. ఇట్లా ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. మరి ఇంత కష్టపడి పైకి వచ్చారు, మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? మీ ఇద్దరు కూడా బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారంటే ఎక్కడికో? ఈ సినిమా వద్దు ఏమొద్దు మనకి. టెంపుల్స్ ఇవన్నీ బాగా తిరిగే వాళ్ళం. అదే చెప్తాం, ఒక మంచి స్పిరిచువల్ జర్నీ ఉండేది మాకు. వేరే ఏమి ఉండదు మా ఇద్దరికి. మేము ఎవరిని కలవము, స్పిరిచువల్ సినిమా గురించి డిస్కషన్ ఏమి ఉండవు. మా ఫాదర్ వచ్చి ఏదో ఒకటి చేస్తాను ఆయన చేయరు. కళ్యాణ్కి సినిమా తీస్తాను చేయట్లేదు. ఓకే. సో బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ద సేమ్ దీంట్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు కళ్యాణ్కి సినిమా అంటారు తప్ప ఆయన పాపం కరాటే నేర్చుకున్నాడు. టైర్ల కింద కారు చేయి పెట్టి సంథింగ్ సో మెనీ ఫీట్స్ అని చేసేవాడు. ఈ గాట్ ఎ బ్లాక్ బెల్ట్. అంతా ఇట్స్ వెరీ టఫ్ ఇన్ దట్ టైమ్. సో బాడీ ఈస్ ఎ వెరీ నేచురల్ ఫిజిక్. నౌ డేస్ లాగా ప్రోటీన్స్ అని కాదు, వెరీ నేచురల్ ఫుడ్ అండ్ వెరీ గుడ్ డైట్, డిసిప్లిన్ తనకి ఎక్కువ. సో అతనితో సో తనకి వర్కౌట్ అవ్వట్లేదు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సో వన్ డే వీ బోత్ ఆర్ డిస్కస్. కళ్యాణ్ మన ఐడియా, సో మనం శ్రీశైలం వెళ్ళిపోతాం, అక్కడ మనం సెటిల్ అయిపోతాం, ఫారెస్ట్లో మెడిటేషన్ చేసుకుందాం. ఓకే. అక్కడే మనం చెప్పి వీ వెంట్ బ్యాక్ ప్యాక్ అంతా కొనుక్కొని అన్నీ వీ బాట్ నూడిల్స్, అవి మ్యాగీ నూడిల్ అన్నీ వీ ప్యాక్డ్. సో నేను ఇంట్లో ఐ టోల్డ్, మా ఫాదర్ లేరు ఊర్లో, షూట్కి ఎక్కడికి వెళ్ళిపోయారు. సో మదర్కి చెప్పేశాను, నేను ఇట్లా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గోయింగ్ సన్యాసి, ఐఎమ్ గోయింగ్ టు. మా మదర్ ఏం పిచ్చే కింద నువ్వు ఏంటి అన్నాను. డాడీ వస్తుంది, లేదు నేను వెళ్ళిపోతాను, లేదు డాడీ 3 daysలో వచ్చేస్తారు. మా ఫాదర్ ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండవు కదా అప్పుడు. ఇప్పుడు ఫోన్ చేసి సెల్ ఫోన్ లేదు కాబట్టి. సో ఆ డెసిషన్ అక్కడ తను కూడా వాళ్ళు వదిన దగ్గర నేను వెళ్ళిపోతాను అది తను చెప్పాను. సో ఇద్దరు ఇట్లా చెప్పుకొని బ్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేసాను కళ్యాణ్ దగ్గరికి. వచ్చిన తర్వాత కళ్యాణ్ వచ్చి ఓకేరా మనం నైట్ 8:39 బయలుదేరుతాం. వదిన అంటే నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారా అది వదిన అడ్వైస్ చేస్తున్నారు, లేదు మనం వెళ్ళిపోతాను. సో ఇమీడియట్గా ఇక్కడ కాల్ ఫ్రమ్ వదిన గారు చెప్పారంటే తెలియదు, చిరంజీవి గారు ఫోన్ చేశారు. అని ఫోన్ చేసి ఇట్లా వచ్చాను హైదరాబాద్కి ఇమీడియట్గా, ఈవినింగ్ ఫ్లైట్, మనం మూవీ స్టార్ట్ అవుతుంది అని అన్నారు. కళ్యాణ్ ఓకే నేను వస్తానని చెప్పేశాడు. నేను నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఇంటికి తిరిగి వెళ్ళలేను అంటే రేపు పర్వాలేదు మేనేజ్ చేసుకో అని చెప్పి. మీ అమ్మకు కూడా తెలిసి ఉంటుంది, ఎలాగో వస్తాడు మళ్ళీ నూడిల్స్ తీసుకుంటారా వంట చేసి పెడతారు. సో మళ్ళీ అక్కడ నైట్ ఉండి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళకూడదని ఓకే తను చెప్పాడు, రే ఏం లేదా సరే ఏముంది మంచిదే కానీ వెళ్తున్నాం కదా ఇవి వచ్చేసి అని చెప్పి తను ఫ్లైట్ తీసుకుని తను వెళ్ళిపోయాడు. ఓకే. దెన్ ఐ వెంట్ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి జోక్ చేశానని చెప్పి అమ్మతో అని చెప్పి అట్లా మా ఫాదర్కి తెలియదు కాబట్టి అట్లా మేనేజ్ అయిపోయింది అక్కడ. అక్కడికి అదొక సో అదొక ఎక్స్పీరియన్స్. సో మీ ఇద్దరు అలా వెళ్ళిపోతే ఈరోజు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆనంద్ సాయి గారు మాకు ఉంటారా ఇండస్ట్రీకి? ఏమో మేబీ మేము ఇంకో బెటర్గా ఉండొచ్చు ఏంటో, ఏదో సెయింట్ గా అయి ఉంటారు ఇద్దరు, సాధువు లాగా అయి ఉంటారు. వి డోంట్ నో. మీ ఫ్రెండ్షిప్ మీద ఒక సినిమా తీయొచ్చు సార్, మేబీ దానికి మేడమే డైరెక్ట్ చేస్తారని చూడండి. వీళ్ళది డైరెక్ట్ చేయలేము, అలా స్టడీ క్యాంప్ పెట్టుకుని డైరెక్ట్ న్యాచురల్ గా షూట్ చేసుకుని పారానార్మల్ యాక్టివిటీ లాగా రిలీజ్ చేసేయచ్చు. సో మీకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేశారు కదా ఆనంద్ సాయి గారిని? అవును, హీ వాజ్ ద ఫస్ట్ వన్. బికాజ్ ఆనంద్ మాట్లాడు అసలు, ఈజ్ ఎంత ఇంట్రోవర్ట్ బాగా, అండ్ ఈజ్ వెరీ రిజర్వ్డ్ పర్సన్. సో మాట్లాడు, నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట. నేను బాగా మాట్లాడడం నేర్చుకున్నా. మీన్ లైక్ తెలుగు రాదు అప్పుడు అంత మాట్లాడడం, బట్ కళ్యాణ్ యూస్ టు స్పీక్ తమిళ్. యాక్చువల్లీ హీ స్పీక్స్ తమిళ్ అండ్ కొంచెం తమిళ్ మాట్లాడతాడు. ఆల్వేస్ ఇట్స్ అన్ ఇంగ్లీష్ కాన్వర్సేషన్ అంతా. సో ఐ యూస్ టు సిట్ విత్ కళ్యాణ్ ఓన్లీ అండ్ మాట్లాడుతూ ఉంటాం ఏదో ఒకటి, సంథింగ్ హీల్ బీ సేయింగ్ యాజ్ హీ సేస్. స్పిరిచువల్గా చాలా చెప్తూ ఉంటారు, ఏదో ఆ బుక్ గురించి ఈ బుక్స్ గురించి. ఐఎమ్ ఆల్సో మీన్ లైక్ యావిడ్ రీడర్. సో నాకు బుక్స్ గురించి మాట్లాడితే యూ కెన్ టాక్ టు మీ ఫర్ లైక్ హార్స్ టుగెదర్. సో అది అలా మాట్లాడుతున్నప్పుడు దెన్ ఈ సెడ్, నీకు తమిళ్ మాట్లాడే వాళ్ళు కావాలంటే ఆనంద్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హీస్ ది ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ అన్నాను. ఓ ఐ సీ ఓకే అన్నాను. తమిళ్ మాట్లాడతాడంట. అంటే అప్పుడు
తమిళ్ ఆ లింగ్విస్టిక్ అఫినిటీ, తమిళ్ మాట్లాడతారా ఎవరు అని వెతుకుతూ ఉంటాము. సో అప్పుడు పిలిస్తే ఆనంద్ రాలేదు. రే ఆనంద్ అంటే వీడిని ఏదో మేము పుల్లింగ్ హిస్ లెగ్స్ అని అనుకుని వీడు రాలేదు మా దగ్గర. సో మళ్ళీ హీ కాల్డ్, ఒక్క నిమిషం ఇక్కడ రారా అని చెప్పేసి దెన్ హీ ఇంట్రడ్యూస్డ్, హీస్ ఆనంద్, హీస్ ఆల్సో ఫ్రమ్ చెన్నై, హీస్ ది ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, హీ స్పీక్స్ తమిళ్ అని చెప్పి అప్పుడు మాట్లాడేవాడు కాదు. అసలు ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నా హీ వోంట్ టాక్. సో దెన్ స్లోలీ ఇట్ టుక్ టైమ్, దెన్ వీ యూస్ టు హ్యాంగ్ అవుట్, అది మాట్లాడడం అవన్నీ స్టార్ట్ అయింది. దెన్ హీ వాజ్ క్వైట్ కంఫర్టబుల్ విత్ మీ, ఓకే. అట్లీస్ట్ డ్యూరింగ్ ద సెట్స్ అంతా కూడా. ఎక్కువ ఉండడు ఆనంద్ సెట్స్ దగ్గర ఉంటాడు, ఏదో దీంట్లో ఉంటాడు, కానీ ఎక్కువ మాతో ఇంటరాక్ట్ అవ్వడు పెద్దగా. కళ్యాణ్తో సెపరేట్గా ఉంటాడు, లంచ్ టైంలో అదంతా కళ్యాణ్తో ఉంటాడు, కానీ బట్ నాకు పెద్ద యాక్సెస్ అనేది షూటింగ్ అప్పుడు లేదు. టువర్డ్స్ ద ఎండ్ ఓన్లీ హీ స్టార్టెడ్ టాకింగ్ అదంతా, ఎప్పుడు లాస్ట్ స్కెడ్యూల్ అప్పుడు. ఓకే. సో అప్పుడు దాని తర్వాత దెన్ వెన్ ఐ కేమ్ టు చెన్నై దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్. అప్పుడే షూటింగ్ అంతా అయిన తర్వాత, నాట్ డ్యూరింగ్ ద సెట్స్ యాక్చువల్లీ. డ్యూరింగ్ ద షూటింగ్ వర్క్ వీ డిడ్ంట్ టాక్ మచ్ బేసిక్లీ. సో ఆనంద్ సాయి గారు సెటిల్ చేయటంలోనే ది బెస్ట్ కదా, అందులోనే లవ్ సెట్ చేయటంలో అండ్ మ్యారేజ్ సెట్ చేసుకోవడంలో కూడా ది బెస్ట్. మీరు కనపడరు కానీ నేను సుంచి అంటారు కదా తెలుగులో, అదే వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ బేసిక్లీ. ఓకే. మీ లవ్ స్టోరీ ఏంటండి ఆనంద్ సాయి గారు? అప్పుడు వీఆర్ ఫ్రెండ్స్ యాక్చువల్గా, లవ్ అంతా ఏం లేదు, ఫ్రెండ్స్గా ఉన్నాం. ఒకరోజు ఐ టుక్ హిమ్ టు తాజ్మహల్ సెట్ వేసేటప్పుడు చెన్నైలో ఉంటే తీసుకెళ్ళాను సెట్కి. చూసి షీఈస్ ఎంతో బాగుందని షీ అప్రిషియేటెడ్. దాని తర్వాత ఏదో సంథింగ్ మిస్సింగ్ ఉన్నింది. దెన్ ఐ ఆస్క్డ్ హర్, లవ్ అంతా ఏం చెప్పలే, పెళ్లి చేసుకుంటా మ్యారేజ్ చేసుకుంటావు అని అడిగాను. షీ సెడ్ నో, నాకు ఐడియా లేదు. సినిమా కోసమే ఇలాంటి సెట్ వేసారంటే నా లైఫ్ లో ఇంకెలాంటి సెట్ వేస్తారో అనుకుని ఉంటారు. అలా ఏం అనుకోలేదు నేను యాక్చువల్లీ. నాకు సినిమాలో తెలుసు, రియల్ లైఫ్ తెలుసు. ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఫాల్స్ హోప్స్. సో దెన్ ఐ ఆస్క్డ్, షీ సెడ్ నేను ఫ్రెండ్స్గా ఉన్నాను అన్నారు. దెన్ ఐ సెడ్ ఓకే సారీ, సో మన ఫ్రెండ్స్గా ఉందాం అంటే నేను చెప్పాను, నో సి వన్స్ ప్రపోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అనేది ఓవర్ యాక్టింగ్ ఉంటుంది, అది జెన్యున్గా ఉండదని ఐ ఫెల్ట్. సో దాని తర్వాత నేను తనతో మాట్లాడలేదు. తర్వాత వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి, లేదు షీఈస్ ఇంట్రెస్ట్ అంటే, దెన్ అంటే ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను అంతే. పెద్ద ఓ అని ఎక్స్టెండ్ అంటే ఏం చేయలేదు, ఎక్కువ లేదు. సో వీ యూస్ టు టాక్ ఓవర్ ద ఫోన్. అది ఒక 8 months జరిగింది. 8 months ఫోన్లో ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం. వన్ ఫైన్ డే హీ ప్రపోజ్ సేయింగ్ ఐ వాంట్ మ్యారీ యూ. హీ డిడ్ంట్ సే ఐ లవ్ యూ తొక్క తోలంతా, హీ డిడ్ంట్ సే ఐ వాంట్. ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ ప్రాబబ్లీ నాట్ ఒబ్లైజ్డ్ ఆర్ యాక్సెప్టెడ్. ఈ చెప్పేవాళ్ళు ఇదంతా నాకు నమ్మకమే లేదు యాక్చువల్లీ. ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. హీ సెడ్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని అన్నాడు. ఐ సెడ్ నాకు ఐడియా కూడా లేదు, ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. దెన్ హీ సెడ్ ఓకే, అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మర్చిపోలేను, 22 years అయిపోయింది, అది నేను మీకు చెప్తాను. సో ఓకే, దెన్ ఐ సెడ్ లవ్ అంతా వద్దా ఆనంద్, ఐ విల్ రిమైన్ యాజ్ ఫ్రెండ్స్, మనం బాగానే ఉన్నాం కదా, ఇట్స్ నైస్, యువర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ నైస్, ఐ కాంట్ అఫోర్డ్ టు లూజ్ యూ, అలాగే ఉండిపోదాం అన్నాను. లేదు అది కుదరదు, మనం ఆ ఫ్రెండ్షిప్ స్టేజ్ దాటి వెళ్ళిపోయాము, అట్లీస్ట్ నేను వెళ్ళిపోయాను, సో నేను ఇంకా మళ్ళీ రాలేను. 10th చదివేసి +2 చదవచ్చు, +2 చదివేసి 10th చదవలేము అన్నాడు. లైక్ వాట్ అన్ ఎగ్జాంపుల్. నవ్వుతూనే చెప్పాడు. హీ డిడ్ంట్ షో, పాపం ఏం పెయిన్లో ఉన్నాడో నాకు తెలీదు, బట్ నవ్వుతూనే ఎప్పుడు నవ్వుతున్నాయి. హీ ఈజ్ నాట్ అ పర్సన్ హూమ్ యూ గైస్ సీ. ఇలా కాదు, ఈ కీప్స్ ఆన్ క్రాకింగ్ జోక్స్. ఎంత హ్యూమరస్ పర్సన్. సైలెంట్ కాదు, వైలెంట్ జోక్స్ కూడా అంతా ఉంటుంది. బట్ టు ది ఎవరితో కంఫర్టబుల్ ఉన్నాడో వాడితోనే జోక్స్ ఉంటాయి. సో నాట్ విత్ ఎవ్రీ వన్, బేసిక్లీ అన్ ఇంట్రోవర్ట్ రిజర్వ్డ్ పర్సన్. బట్ కంఫర్టబుల్ అయిపోయాడంటే హీల్ కీప్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్, స్టాప్ ఉండదు. he'll make you laugh like what continuously hours together అలా ఉంటుంది. అందుకే we used to talk also. లేకపోతే ఇంత సైలెంట్గా నేను మాత్రం హలో 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 నేను ఎంతసేపు మాట్లాడతాను. అలాంటి పర్సన్ కాదు, బాగానే మాట్లాడతాడు, జోక్స్ క్రాక్ చేస్తాడు. he said this, then I said like ఇలా ఈ ఎగ్జాంపుల్ చెప్పాడప్ప, వాట్ అన్ ఎగ్జాంపుల్ అంటే నవ్వుతూనే చెప్పాడు. then I said okay, probably I'll miss this.
ఈ జోక్స్ ఇవన్నీ మిస్ అవుతాను ఏమో అని చెప్పాను. దెన్ హీ సెడ్ ఒక 15 days టైం తీసుకో, నువ్వు చూడు హౌ యూఆర్ ఫీలింగ్ అని హీ ఓన్లీ గేవ్ ద కాల్. బట్ ఐ వోంట్ కాల్ యూ ఫర్ 15 days. దిస్ ఇస్ ఇట్. ఇఫ్ యూ స్టిల్ ఫీల్ నువ్వు నీకు అనిపిస్తే ఏమైనా కాల్ చేయి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. దెన్ హీ డెంట్ కాల్ మీ అట్ ఆల్. Nothing from his side. Then I called him after 15 days and I said yes. కొంచెం టచ్ చేసింది ఆ డైలాగ్. I'm 10th +2 నాకు టచ్ అయిపోయింది ప్రాబబ్లీ. అది ఎంత ఒక నార్మల్ పదం, అది నార్మల్ థింగ్, బట్ విచ్ ఇస్ వెరీ ట్రూ. ఓకే. ఒక లిమిట్ దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద దిగలేము. అది ఎప్పుడు చెప్తారు కదా, ఈ స్టేటస్కి వచ్చేసాము, దీని తర్వాత ఇంకా దిగజారలేము మనం. అది అన్నిటికీ అప్లై అవుతుంది. అది ఎంత డెప్త్ ఉంది ప్రాబ్లం తర్వాత నాకు అర్థమైంది. మామూలు కాదు అది. సో ఆనంద్ సాయి గారు చాలా సైలెంట్ అనుకున్నాను కానీ చాలా బాగా చెప్పారండి. తన ఫ్రెండ్షిప్ గురించి కానీ తన లవ్ గురించి కానీ చాలా క్లియర్గా ఓపెన్గా చిన్నగా అర్థమైంది చెప్పేశారు. నాకు అర్థమైపోయింది. అట్ ది సేమ్ టైం మీరు కూడా తర్వాత ఆయన లైఫ్లోకి వచ్చారు కాబట్టి ఆయనకి ఇప్పుడే చెప్తున్నారు, నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అని. సో ఆయన సినిమాలో మీరు ఒక చెల్లెలుగా యాక్ట్ చేశారు. ఆ 30 years నుంచి అంటే 25 years అనుకోండి, ఆ జర్నీ మీరు కూడా ఒక చెల్లెలుగా ఆయనతో కంటిన్యూ అవుతూనే ఉందా పవన్ కళ్యాణ్ గారితో? యాక్చువల్లీ వీ యూస్ టు మీట్, బట్ విత్ మై వర్క్ అండ్ థింగ్ ఐ కెనాట్, నేను వెళ్ళి మాట్లాడి కూర్చొని నాకు టైమే ఉండదు. సో ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ఓన్ వర్క్. బట్ ఎప్పుడైనా ఒకసారి కలిస్తే ఎస్ వీ డూ టాక్. బట్ ఆనందే వెళ్తాడు కానీ, బికాస్ ఆనంద్ టైం నాది ఎప్పుడు సెట్ అవ్వదు. వీ బోత్ హ్యావ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, వెరీ డిఫరెంట్ ప్రోగ్రామ్ బేసిక్లీ. దెర్ ఆర్ వెరీ ఫ్యూ థింగ్స్ విచ్ వీ డూ టుగెదర్, లైక్ ఆర్ గవర్నమెంట్ మీటింగ్స్ కానీ ఆర్ సైట్ విజిట్ కానీ, అలాగే వీ డూ. బట్ అదర్వైజ్ ఆనంద్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫినాన్స్. అసలు ఇంటర్ఫియర్ కూడా చేయడు. ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, వేర్ ఇస్ దిస్ అని కూడా అడగడు. ఆడు అడిగేదంతా మార్నింగ్ పెట్రోల్ వేయాలి, ఒక 1000 రూపాయలు ఇవ్వ. ఇప్పుడు వరకు ఫర్ ద పాస్ట్ 22 years ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది పెట్రోల్. అప్పుడైతే 200-300 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇట్స్ కమ్ టు 1000 rupees. ద ఓన్లీ థింగ్ దట్ హీ ఆస్క్ ఫర్ 2000 ఇవ్వ, పెట్రోల్ వేయాలి. టోల్కి ఒక చేంజ్ ఇవ్వు 250. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఆస్క్స్. సో ఫినాన్స్లో ఆనంద్ డజన్ ఇంటర్ఫియర్ అండ్ హీ కంప్లీట్లీ ట్రస్ట్ మీ, విచ్ ఐ డోంట్ నో హౌ మెనీ మెన్ డూ. నాకు తెలీదు ఎంతమంది మగవాళ్ళు అలా కంప్లీట్గా వదిలేస్తారు వితౌట్ ఈవెన్ నోయింగ్. ఈవెన్ నౌ ఇప్పుడు ఒక పాయింట్లో నాకు ఏమైనా ఒక బ్రెయిన్లో కంప్లీట్ ఏదైనా ఒక స్లైట్ డిస్టర్బెన్స్ అయిపోయింది, నేను అన్నీ మర్చిపోయానంటే అసలు ఆనంద్కి ఏం తెలియదు, స్టాగ్నెంట్ అయిపోతాడు. హీ డజంట్ నో ఎనీథింగ్. ఓకే. సో నేనే అప్పుడప్పుడు చెప్తుంటాను, ఇది తెలుసుకో, అది నువ్వు చూసుకో అని చెప్తాను. హీఈస్ నాట్ బాదర్డ్ అట్ ఆల్. సో అట్లా ఉన్నప్పుడు ఆనంద్ వెళ్ళే టైంకి నా పని వేరే ఉంటుంది. నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, నా ఫినాన్స్ మీటింగ్స్ కానీ నాది ఉంటుంది. సో వెన్ ఆనంద్ జనరలీ గోస్ టు మీట్ కళ్యాణ్, లైక్ ఐ ఫినిష్ మై వర్క్ అండ్ ఆల్. సో నాకు టైం ఉండదు, ఇద్దరు క్లబ్ చేసుకుని వెళ్ళే టైం కూడా ఉండదు. సో జనరలీ వెన్ వి మీట్ సమ్ టైమ్ కామన్గా ఎప్పుడైనా చూసేటప్పుడే, అదర్వైజ్ నో. ఆ తర్వాత ఎవరన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా మేడం? అయింది. బాగా. They asked me for some Ram Charan movie only. They asked me, but recently? No, before like what, 5-6 years. Okay. I was not very prepared. Anta prepared ledu. I had so much things to do. Naaku chaala responsibilities undedi. Appudu pillalu 10th avanni undedi. So I didn't want to. And నేను కూడా అప్పుడు ప్రిపేర్డ్ లేదు చెప్పాలంటే. సో యూజువల్గా చెప్పాలంటే లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది. సో ఎన్ని సినిమాలు తీసామన్నది ముఖ్యం కాదు, ఎలాంటి సినిమా తీసామన్నది ముఖ్యమైన తొలి ప్రేమ. సో 1998లో రిలీజ్ అయినా కానీ ఇప్పటికీ తొలి ప్రేమ అనేది అలా కాస్టింగ్ క్రూ అలా మాకు గుర్తుండిపోయింది. అభిమానుల గుండెల్లో అలా ఉండిపోయారు మేడం ఇప్పటికి కూడా. సో హౌ యూ ఫెల్ట్ ఆ సినిమాలో జరిగిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారితో? ఎక్స్పీరియన్స్ అనేది త్రూఅవుట్ ద స్కెడ్యూల్ హీ వాజ్ వెరీ నైస్. బికాజ్ ఐ యూస్ టు టాక్ ఓన్లీ టు హిమ్. నేను వేరెవరితో మాట్లాడను, ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కొంచెం ఎల్డర్లీ పీపుల్ అండ్ తెలుగు లాంగ్వేజ్ రాదు. ఎంతసేపు ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. సో కళ్యాణ్ కొంచెం తమిళ్ మాట్లాడతారు. సో అందువల్ల అప్పుడప్పుడు కొంచెం ఆ తమిళ్ స్లాంగ్. అదర్వైజ్ ఆల్సో కొంచెం కనెక్ట్ అవ్వడం నాకు కళ్యాణ్తో మాత్రమే జరిగింది. వేరే ఎవరితో నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇంకొక పర్సన్, ఓల్డ్ పర్సన్ అని నేను చెప్తే నాగేష్ అంకుల్. సో అండ్ హీఈస్ అ తమిళియన్. సో నేను నాగేష్ అంకుల్. బట్ నాగేష్ అంకుల్ డేట్స్ చాలా తక్కువ ఉంటుంది.
సో మైట్ బి ఒక స్కెడ్యూల్లో 12 days అంటే అందులో 3 days ఉంటారు నాగశంకర్ అంతే. సో ఆ 3 days ఆయనతోనే ఉంటాను జనరలీ. సో ఆయన జోక్స్ కానీ అది కానీ మాకు, బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ చెన్నై కాబట్టి వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ దోస్ ఎంజీఆర్ శివాజీ ఆ టైమ్ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు ఆయన. సో అవన్నీ నాకు కనెక్ట్ అవుతాయి. ఓకే, బట్ అదర్వైజ్ కళ్యాణ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ ఐ వుడ్ టాక్ టు. సో he used to tell me a lot actually. So he's a very supportive co-star basically. చాలా సపోర్టివ్ ఉంటారు. ఏ ప్రాబ్లం అయినా ఏదైనా డైలాగ్స్ ఇంగ్లీష్లో రాసుకోవడం కానీ, కొన్ని రాసుకుంటాం కానీ కొన్ని వర్డ్స్ ఇన్ తెలుగు అర్థమయ్యేది కాదు. అది అర్థం అవ్వకుండా యూ కాంట్ డెలివర్ ప్రాపర్లీ ఆల్సో. అవన్నీ నేర్పిస్తారు పక్కా. అండ్ హీస్ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. యాక్సెంట్ అది ప్రొనౌన్సియేషన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో అది చెప్తారు, ఈ టంగ్ రోల్ అవ్వాలి, ఇది చేయాలి. ఈజ్ అ వెరీ సపోర్టివ్ కోస్టర్. సో త్రూ అవుట్ ద స్కెడ్యూల్ ఐ ఓన్లీ స్పోక్ టు హిమ్. టువర్డ్స్ ద ఎండ్ ఆనంద్ కళ్యాణ్ మేము కూర్చునేవాళ్ళం. ప్లస్ ద ప్రొడ్యూసర్, హీ ఆల్సో ఈజ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. దాట్స్ ఆల్. వేరే ఎవరితో నేను పెద్దగా ఎక్కువ మాట్లాడలేదు. డైరెక్టర్ ఆఫ్ కోర్స్ కరుణాకరన్ సార్, ఈజ్ ద ఫస్ట్ వన్ టు స్టెప్ ఇన్ టు మై థింగ్. యాక్చువల్లీ నా లైఫ్లో ఫస్ట్ మూవీ డైరెక్టర్ అంటే ఈజ్ కరుణాకరన్ ఓన్లీ. ఐ డెంట్ అక్సెప్ట్ ఎనీ అదర్ మూవీ ఆఫీస్, బట్ ఓన్లీ ఫర్ కరుణా సార్ ఐ అగ్రీడ్, బికాస్ ఐ లైక్ ద వే హీ నరేటెడ్ ద స్టోరీ. ఆయన కూడా బాగా ఎనర్జెటిక్ కదా. సో బట్ ఆయన చాలా బిజీ ఉంటారు. ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు కమ్ అండ్ సిట్ అండ్ టాక్ టు మీ డ్యూరింగ్ ద షూట్ కదా, ప్రెషర్ ఉంటుంది బాగా. సో otherwise my journey throughout that movie ante it was a very seamless pleasant experience. ఓకే, no bitter experiences. తొలి ప్రేమ ఫస్ట్ సినిమా, అదే సినిమా చేసి ఇంకా ఆగిపోయారు కాబట్టి ఇప్పటికి బాగా గుర్తుంటుంది. మీ ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ ఎంత మేడం? Remuneration was 1.5 lakh. ఓ సూపర్. Yeah, it was high during that time anukunta. 22 years back. Yeah, it was 1.5. Yeah, so it was because I had established in my TV series in Tamil, so probably because of that. సార్ ఆనంద్ సాయి గారు, సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా చేసినా కానీ ఒక ఆర్ట్ డైరెక్టర్గా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు అది కాకుండా అంతకు మించి ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని మీరు ఆర్ట్ డైరెక్టర్గా ఉండటం ఎలా అనిపించింది? అంటే ఈ ఆఫర్ ఎలా వచ్చింది? అసలుకి ఆ థాట్ మీకు అలా చెయ్యాలన్న సంకల్పం ఎలా వచ్చింది సార్? అంటే మేడం సపోర్ట్ ఏమైనా ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఏమైనా ఉందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇలా చేస్తే బాగుంటుందని ఎవరైనా సపోర్ట్ చేశారా? ఫస్ట్ మై జర్నీ ఈస్ లైక్ విత్ ఆర్ట్ స్పిరిచువల్ జర్నీ. సో నేను బిగినింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఎక్కువ టెంపుల్స్ వెళ్ళేవాడిని. సేమ్ టైం ఒక్కొక్కసారి మనం స్కూల్ కట్టుకొట్టినా కూడా ఐ గో టు టెంపుల్ ఓన్లీ, నాట్ టు ద మూవీ థియేటర్స్. సో నేను ఫీల్ అయ్యేవాడిని, ఎనీ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసి ఫీల్ అయ్యాను. బట్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ త్రూ పవన్ కళ్యాణ్కి లోపలికి వచ్చిన తర్వాత దెన్ ఐ ట్రావెల్ మూవీస్ చేస్తున్నాను. బట్ ఒక స్టేజ్కి నాకు ఎవరు చేసేటప్పుడు ఐ ఫెల్ట్, ఎవడు లాస్ట్ సినిమా చేసేటప్పుడు ఐ ఫెల్ట్ ఇదే రొటీన్గా ఉంది, సెట్ చేస్తున్నాం ఇంకా సంథింగ్ అవుట్లో అని అది అనిపించింది నాకు. దెన్ మన చిన్నజయ స్వామి గారిని ఒకసారి ఆయన కలవడం అయింది. సో ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయనదే డిజైన్ చేసింది. సో స్వామీజీ వచ్చి ఆయన ప్రాజెక్ట్కి డిజైన్ చేయమంటే అప్పుడు అక్కడే కూర్చొని డ్రా చేసి ఇచ్చాను. సో ఈజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ స్వామీజీ అన్నారు, నువ్వు ఎందుకు వచ్చి నా ప్రాజెక్ట్ వర్క్ చేయవచ్చు అన్నారు. సో ఆయనతో వర్క్ చేయాలంటే మనం డివైనిటీ ఉండాలి, ఇంపార్టెంట్గా డిసిప్లిన్ ఉండాలి. అంటే ఒకటేంటంటే ఒక పక్క సినిమా చేసుకుంటూ ఒక పక్క డివైన్ ప్రాజెక్ట్ చేయడం వెరీ డిఫికల్ట్, బికాస్ నేను డిఫరెంట్ పీపుల్ని మీట్ చేస్తుంటాను. సో దెన్ ఐ డిసైడెడ్, వాసగితో చెప్పాను ఇట్లా. అప్పుడు 2-3 మూవీస్ ఐ సైన్డ్. బట్ తనతో చెప్పాను, నాకు కంఫర్టబుల్గా లేదు, ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ కొంచెం రావాలి, నేను టెంపుల్ ప్రాజెక్ట్ చేస్తాను స్వామీజీది అంటే. సో దెన్ షీ సెడ్ ఓకే, బట్ అన్న ఇన్కమ్ మనకు అది ఉండదు, ఇంకా అంతా మారిపోతుంది, పర్వాలేదు, అదర్వైజ్ మనం హౌస్ అమ్మేసి తిరునెల్వేలికి వెళ్ళిపోదాం మన ఊరికి, అక్కడ వీ కెన్ మేనేజ్ 10,000-15,000 ఉన్న మేనేజ్ చేయవచ్చు అనేది. వీ వెంట్ టు వెరీ డీప్ డిస్కషన్. సో బికాస్ వెన్ యూ డోంట్ హ్యావ్ అ మానిటరీ సపోర్ట్, దీని తర్వాత ఎలా ఆనంద్కి ఎప్పుడు ఆ ఫియర్ ఎప్పుడే, బికాస్ ఫినాన్స్ చూసుకోరు కాబట్టి.
సో ఇది లేకపోతే నేను చెప్పాను నీకు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి అనంత్ ఎక్కడైనా వీ కెన్ లివ్ అండ్ ఐ కెన్ గివ్ యూ అ బెస్ట్ లైఫ్ విత్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఐవ్ డన్. యూ డోంట్ వరీ అబౌట్ మనీ, యూ డోంట్ వరీ అబౌట్ ద మానిటరీ ఆస్పెక్ట్ అట్ ఆల్. ఏదో చేసుకో. థింగ్ ఇస్ నాట్ లగ్జరీ లైఫ్. I want to take care of family. ఓకే. సో సేమ్ టైం మూవీస్ నుంచి వచ్చిన తర్వాత మెగైన్ రామేశ్వరరావు గారు ఆయన కలిసి నాకు పిలిచి ఆనంద్ సాయి 15 yearsగా కెరియర్ నువ్వు యువర్ కమ్ టు ద వన్ పొజిషన్, వన్స్ అగైన్ యువర్ గోయింగ్ టు దట్, అంటే యువర్ కెరియర్ నీరు పోతుంది, నువ్వు ఆలోచించుకో. బట్ స్వామీజీ గారు పిలుస్తున్నారు, అది ఒకటి ఇంపార్టెంటే. బట్ డెఫినెట్గా స్వామీజీ గారితో చేస్తే డెఫినెట్గా ఆయన బ్లెస్సింగ్స్ 100% ఉంటుంది. నేను అట్లాగే నన్ను అంటే దెన్ నేను ఎక్కువ ఆలోచించలేదు. ఐ డిసైడెడ్ సినిమాలు వదిలేద్దాం అని చెప్పి ఐ క్విట్ ద మూవీస్, ఇంకా చేయను అని చెప్పాను. కొంతమంది అడిగారు, రీజన్ చెప్పలేదు. దెన్ స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీ గారు అన్నారు, సాయి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద శాస్త్రం. ఓకే. సో దెన్ ఈ పుట్ ఇన్ టు రఘునాథ పాత్ర అని ఒరిస్సాలో పెద్ద స్థపతి అండి ఆయన పద్మవిభూషణ్ నువ్వు ఎంపీ. సో ఆయన నా డిజైన్స్ అంతా చూసి ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఆయన చెప్పారు నా దగ్గరికి వచ్చి నేను ఐ టీచ్. సో ఒక 1.5 year 2 years స్వామీజీ గారితో ప్రతి టెంపుల్స్ దివ్యదేశ టెంపుల్స్కి అంతా స్వామీజీ గారు పంపించారు. సో అన్ని టెంపుల్స్ చూస్తూ ఆర్కిటెక్చర్ గురించి స్టడీ చేస్తూ, సో ఆ ట్రావెల్లో స్థపతులను కలవడము, గణపతి స్థపతి కలవడం, ముత్తయ్య స్థపతి, నాకు కొంచెం తమిళ్ బాగా అక్కడ బాగా కనెక్టివిటీ వర్క్ ప్లేస్ కాబట్టి చెన్నై ఐ నో మోర్ కాంటాక్ట్ విత్ స్థపతిస్. సో వాళ్ళతో బాగా ఐ గాట్ ఎక్స్పీరియన్స్. సో నాకేంటంటే ఇంకా సినిమా అనేది మధ్యలో చేయలేము, ఎందుకంటే ఈ టెంపుల్ అనేది సినిమా అంటే ఒక డ్రాయింగ్ చేస్తాం, దానికి కార్పెంటర్కి ఇస్తాం, సెట్ వేస్తాం, అంత ఉంటుంది. ఇది అది టెంపరీ, దిస్ ఈజ్ అ పర్మనెంట్. అంటే ప్రతి స్టోన్కి వెయిట్ లోడింగ్, డిజైనింగ్, ప్రతిది ఉంటుంది, కనెక్టింగ్, ఎట్లా లాకింగ్, ఇవన్నీ తెలుసుకోవాలి. సో నేను ఫస్ట్ థింగ్ ఏంటి, ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ బిగినింగ్ నేను ఫిలిం ఆర్ట్ డైరెక్షన్ వచ్చేటప్పుడు టైం తీసుకున్నా. ఒక సినిమా చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి. సో డైరెక్ట్గా సినిమా నుంచి వచ్చి గుడి కట్టడం, సో దానికి ఒక ప్రాసెస్. నాకేంటంటే స్వామీజీ దగ్గరే నాకు ఒక 2.5 years ట్రావెల్ అయ్యాను కాబట్టి ఏమీ లేదు, ఒక టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిపోయేవాడిని, కూర్చోవాడిని, వర్క్ చేసుకునేవాడిని, వచ్చేవాడిని, అట్లా ఉండేవాడిని, నేను ఒక ఎంప్లాయీ లాగే ఉండేవాడిని. సో మీటింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ సైన్స్, ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇట్లా జరుగుతున్నప్పుడు నాకు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ గవర్నమెంట్. సో యు ఆర్ డూయింగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, దగ్గర 500 crores ప్రాజెక్ట్ అది స్వామీజీ. సో వైష్ణవ్ కల్ట్ కాబట్టి ఇది కూడా వైష్ణవ్ టెంపుల్ కాబట్టి మీరు డిజైన్స్ ఇవ్వచ్చు అని అడిగారు. సో నాకు 2 days ముందే చెప్పారు ఇట్లా డ్రాయింగ్స్ చేయమని. సో ఐ డోంట్ నో వాట్, ఒక ప్లాన్ డిజైన్ చేసి యాక్చువల్గా యాదగిరిగుట్ట కూడా నేను వెళ్ళలేదు, అప్పుడు టైం లేదు. సో ఓన్లీ యూట్యూబ్లో చూసుకొని ఒకటి అనుకొని డ్రా చేశాను టోటల్గా. సో ప్రాకారం బయట ఇప్పుడు తిరుపతికి వెళ్తే క్యూ లైన్లో వెళ్తాం, చూస్తే ఎప్పుడు మండపాలు ఉండవు, ఒక షెడ్లా ఉంటుంది. ఇవన్నీ మనం ఎందుకు మండపంలా ఉంటే బాగుంటుందని ఒక్కొక్కటిగా అనుకొని డిఫరెంట్ ఆర్కిటెక్చర్ మైండ్లో పెట్టుకొని డిజైన్ చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్లో నేను అనుకున్నాను డ్రాయింగ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ప్రొసీజర్లో ఉంటారు కదా అంటే, వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. సో నేను ఐఎమ్ షాక్. సో సీఎం గారికి ఆయనకు ఓపెన్ చేసి చూస్తే ఆయన నేను ఏది అనుకున్నానో అదే దీంట్లో ఉంది అన్నారు. మై డ్రీమ్ దీంట్లో, మై విజన్ దీంట్లో ఉంది. ఇమీడియట్లీ ద ప్రాజెక్ట్ టుక్ ఆఫ్. సో నాకు డ్రాయింగ్ చేయడానికి 1 year అయింది. సో దగ్గర మోర్ దెన్ 4,300 డ్రాయింగ్స్ చేసాం. సో చేస్తూనే ఉంటాం, అంటే ఇట్స్ లాస్ట్ 5.5 years స్టిల్ వీఆర్ వర్కింగ్ విత్ డ్రాయింగ్. అంటే సీఎం గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, క్రియేటివ్. సో నాకేంటంటే సీఎం గారు డ్రీమ్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ అండ్ ద టెంపుల్ హ్యాస్ టు బి బెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే వరల్డ్ బెస్ట్ టెంపుల్గా ఉండాలి, సంథింగ్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆల్సో, అండ్ ఎట్లా చేస్తే బాగుంటుంది. సో నాకు ఆ ఫ్రీడమ్ సీఎం గారు ఇవ్వడంతో నాకు స్వామీజీ గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఒక డిజైన్ చేసిన తర్వాత మనం ఎంత శాస్త్రంగా చేసినా కూడా స్వామీజీ గారితో కూర్చున్నప్పుడు ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేవారు, సాయి ఇట్లా చేయవచ్చు అనేది. సో కాంట్రిబ్యూషన్ అనేది నా ఒక్కడిది కాదు, ఐ కెన్ సే స్వామీజీ అండ్ సీఎం గారు ఆల్సో.
ఓకే. బికాస్ సీఎం గారు ఈజ్ హ్యావింగ్ మచ్ నాలెడ్జ్. సో ఆయన కూడా తిరుపతి చాలాసార్లు ట్రావెల్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాకు చెప్పేవారు. దగ్గర దగ్గర టెంపుల్కి మోర్ దెన్ 40 మీటింగ్స్ చేసేవాడిని. ఇప్పటికైనా సరే సీఎం గారు నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు టెంపుల్ గురించి ఇది. సో బికాస్ వెన్ ఐ టుక్ ద ప్రాజెక్ట్ ఐ వాంట్ టు వర్క్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ నా జనరేషన్ పిల్లల మీద ఒట్టేసుకొని ఐ వాంట్ టు డెడికేట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో మధ్యలో నేను ఐ డోంట్ టేక్ ఎనీ, అంటే ఒక 1 year చేస్తాను, 2వ ఇయర్ ఒక సినిమా ఆఫర్ వస్తుంది, మనం టెంప్ట్ అవుతాం, సరే ఏముంది అన్న. సో నేను తీసుకుంది డెడికేషన్గా, బికాస్ నాకు వచ్చినా కూడా ఐ గాట్ టు వెయిట్, బికాస్ వన్స్ మనం అనుకున్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది. సో దాని బేసిస్ మీద వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్. అంటే టెంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది తిరుపతిని కంపేర్ చేస్తారు. తిరుపతి ఇస్ డిఫరెంట్, టోటలీ దిస్ డిఫరెంట్. బికాస్ ఒక తిరుపతిలో ఉన్న ఒక ద్రావిడన్ ఆర్కిటెక్చర్ అంటే ఈ టెంపుల్లో మీ కెన్ సీ ద్రావిడన్ చూడొచ్చు, చాళుక్య చూడొచ్చు, పల్లవ ఆర్కిటెక్చర్ చూడొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్న ఒక టెంపుల్ అండ్ కంప్లీట్గా స్టోన్లో కన్స్ట్రక్షన్ చేసాం. ఇది ఛాలెంజింగ్ అండి. సో వీ టుక్ ఏంటంటే ఈవెన్ దో మా ప్రాసెస్ ఏంటంటే ఐ హ్యావ్ టు డూ ఆల్ ద కంప్లీట్ డ్రాయింగ్స్ మళ్ళీ మా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్కి ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ స్థపతిలో క్రాస్ చెక్ చేస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తారు. సో అది ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఫైనల్గా ఎవ్రీ పార్ట్ నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి, సైట్ విజిట్ చేసి మన డ్రాయింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి. సో ఇన్ని ప్రాసెస్ ఉంది. ఓకే. సో నేను అప్పుడు బిగినింగ్ అనుకున్నాను ఏంటంటే సినిమాలాగా స్కెచ్ ఇచ్చేస్తే వాళ్ళు వేసేస్తారు అనుకున్నా. అది కాదు. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. గుడి కట్టేదని ఏదో ఒక యాదగిరి గుట్ట కట్టానని చెప్పి నేను 10 గుడులు కట్టాలంటే మళ్ళీ లైఫ్లో యాదగిరి గుడిలో కట్టలేం. అవును. ఎందుకంటే మన మోర్ దెన్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ కట్టలేరు. బికాస్ అది రాసి పెట్టి ఉండాలి. ఒక నేను సీఎం గారికి చెప్తాను, ఆయన ఒక శ్రీకృష్ణదేవరాయలు. బికాస్ ఆయన విజన్ ఉంది, ఆయనకి డెడికేషన్. ఈవెన్ ఒక చిన్న క్యూ లైన్ ఆయన కూడా ఆయన ఫోన్ చేసి అప్పుడు వర్క్స్ చేస్తున్నారు, ప్రతిదీ అడుగుతారు ఆయన. సో అంత ఇన్వాల్వ్మెంట్గా నాకు తెలిసి ఐ నెవర్ సీ ఎనీవన్. మీరు అన్నారు ఇంతకుముందు ఫైనాన్షియల్గా తర్వాత ఏంటి సినిమాలు చేయకపోతే బట్ మీరు ఇలాంటి ప్రాజెక్ట్ చేయకపోతే ఇప్పుడు చాలామంది అన్నారు బాహుబలికి ముందు కూడా ప్రభాస్ని అనవసరంగా ఇచ్చేసాడు డేట్స్, ఒక 4-5 years బ్లాక్ అయిపోయారు. కొట్టి చూస్తే ఏమైంది, పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అట్ ది సేమ్ టైం హిస్టరీలో ఆనంద్ సాయి గారి పేరు అక్కడ నిలిచిపోతుంది కదా, కొన్ని తరాలకు నిలిచిపోతుంది. మీరు ఎన్ని సినిమాలు చేస్తే ఇలాంటి పేరు వస్తుంది? అదే అండి. ఇప్పుడు నాకు నేను ఎప్పుడు బిహైండ్ ద నేమ్ గురించి ఎప్పుడు వర్క్ చేయలేదు. ప్లస్ ఒకటి ఏంటంటే నాకు ఐఎమ్ వెరీ ఎమోషన్గా తీసుకుంటాను. మా యాదగిరిగుట్ట టెంపుల్ అంటే ఐ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ మై పర్సనల్. నేను చాలాసారి ఏడ్చున్నాను, కొన్ని అప్రూవల్ చేసుకోవడానికి ఫైట్ చేసేవాడిని. ఒక్క సీఎం గారే నాకు ముందుండి అండ్ ఐఎమ్ దేర్ ఆనంద్, స్ట్రాంగ్గా ఉండు, బలంగా ఉండు, ఇది క్యాంప్ ఆఫీస్లో చెప్తారు అందరి ముందు, ఏ ఆనంద్కి ఇవ్వండి, కొంచెం బలంగా ఉండమని చెప్పు, నువ్వు భయపడద్దు. ఈ నోస్ దట్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో నాకు దాని తర్వాత అందరూ నాకు సపోర్ట్ చేశారు. ద ప్రాజెక్ట్ ఆఫ్టర్ సీఎం గారు ఎవ్రీబడి స్టార్టెడ్ సపోర్టింగ్ మీ, బీ స్ట్రాంగ్. సో నాకేంటంటే నేను సీఎం గారితో డిస్కషన్ చేసేటప్పుడు డ్రాయింగ్స్ ఇచ్చేసేవాడిని, ఇట్లా అక్కడక్కడే డ్రా చేస్తాను. ఆయన ఆనంద్ సాయి ఇట్లా ఉండాలంటే డ్రా ఇచ్చేసేవాడిని. సో ఇది ప్రాసెస్ అనేది మాకు ఉండదు. సో ఎందుకంటే ఈవెన్ ఒక చిన్న ల్యాంప్ పోస్ట్ ఉన్నా కూడా నేను ఇవ్వాలి, అంటే ఒక చిన్న డోర్కి ఒక లాక్ వేయాలన్నా కూడా నేను డిజైన్ ఇవ్వాలి. సో ఫ్రమ్ ద బిగినింగ్ క్యూ లైన్ దగ్గర A to Z, క్యూ లైన్ దగ్గర నుంచి ఏసీ, ఎయిర్ కండిషనింగ్ నుంచి, ఆర్కిటెక్చర్ నుంచి, ఇట్స్ అ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్. లెర్నింగ్ ఇస్ ఇది దానికి నెవర్ ఎండింగ్. బట్ ఏంటంటే ఈ జనరేషన్లో అంటే ఇప్పుడు దాకా ఐ కెన్ సే మోర్ దెన్ 200-300 yearsకి ముందు కూడా ఈ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇంత ఒక కొండపైన ఇంత వర్క్ చేయడం అనేది, అంత ఏరియాలో 12 acresని వీ మేడ్ ఇట్ 4.5, 15 acres దాకా మనం చేసామండి. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇప్పుడు మళ్ళీ నేను అనుకుంటే ఇట్లా చేయగలనా అంటే నాకు ఎవ్రీ టైం నేను వెళ్ళేటప్పుడు అంతా నాకు చాలా కొత్తగా ఉంటుంది. సో నేనేంటంటే ఆల్మోస్ట్ నా టైము ఐ వాంట్ టు స్పెండ్ ఇన్ యాదగిరిగుట్ట. ఇంకా మాకు ఇప్పుడు వర్క్ అయిపోయింది. ఇప్పుడు నౌ వీఆర్ ఫిక్సింగ్ షాండియర్స్ లైట్, ఈవెన్ దో లైటింగ్ డిజైనింగ్ కూడా నేనే చూస్తాను, ఎట్లా లైటింగ్ ఉంటే బాగుంటుంది అనేది. ఎవరికి ఐ డెంట్ నా ప్రాజెక్ట్లో ఏంటంటే ఇట్స్ మై బేబీ. సో ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ కంప్లీట్లీ, ద బ్యూటిఫుల్, ద ఆర్కిటెక్చర్ వాల్యూస్ అండ్
డెఫినెట్లీ ఇట్ విల్ లైక్ ఇంతవరకు ఎన్నో గుళ్ళు కట్టుంటారు, దానికి ఒక బేసిక్ ఇప్పుడు ఏమంటారు ఒక ప్లాన్స్ ఉంటాయి అంతే, ఆ ప్లాన్సే ఎండోమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. పర్టికులర్ టెంపుల్కి వీ మేడ్ ఎ బుక్, ఇట్స్ నో Syllabus లాగా. దిస్ ఇస్ అ రెఫరెన్స్ ఫర్ ద ఫ్యూచర్ టెంపుల్స్. ఓకే. సో యునో ద గోపురం అండ్ ఆల్ అరౌండ్ 14,000 tons అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో ఈవెన్ దో ద అయోధ్య నుంచి దే కాల్ మీ హౌ యూ కన్స్ట్రక్టెడ్ దిస్ లోడింగ్ అండ్ ఆల్, బికాస్ దే ఆల్సో ప్లానింగ్. సో వాళ్ళు నన్ను అడిగారు, సో వీ ఆల్సో డిస్కస్. సి ఇది చెప్తున్నాను కదండి, అయోధ్యకు కూడా వెళ్తున్నారా? దే కాలింగ్ ఫర్ మీటింగ్, యాక్చువల్లీ దేర్ ఆన్ 12th దే హ్యావ్ అ మీటింగ్ ఇన్ అయోధ్య. దే కాల్ మీ యాజ్ అ గెస్ట్ గా పిలుస్తున్నారు. అడ్వైజరీ బోర్డ్ నుంచి కాలింగ్ ఈ 2 ప్రాజెక్ట్ చేస్తే లైఫ్ లో మర్చిపోరు సార్ మిమ్మల్ని. No, I'm not. కొంత తరాలు మర్చిపోరు, జనరేషన్స్ కూడా. నాకు 4 temples ఇప్పుడు అయోధ్య గురించి మనకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక ఫైట్. అలాంటి అయోధ్య ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుందంటే, అండ్ ఇప్పుడు మాకన్నా ముందు జనరేషన్ కూడా దే స్పీక్ లైక్ ఓకే అయోధ్య స్టార్ట్ చేస్తున్నారు. అయోధ్య ఈజ్ ద వన్ ఆఫ్ ద, because Icon. it's It's an you icon. know it's a like స్థల పురాణం ఉంది అక్కడ. సో యాదాద్రి ఆల్సో హ్యావ్, బట్ ద సేమ్ థింగ్ ఏంటంటే యాదాద్రి టోటలీ ద ఆర్కిటెక్చర్ ఇట్ డోంట్ మ్యాచ్ టు ఎనీ అదర్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాట్ అదర్ ఆర్కిటెక్చర్. బట్ ఏంటంటే ఇట్స్ అ బ్లాక్ స్టోన్, అయోధ్య ఇస్ అ శాండ్ స్టోన్. ఓకే. సో బన్సిపాడి స్టోన్, ఇట్స్ అ సాఫ్ట్ స్టోన్, ఎనీబడి కెన్ కర్వ్ డిజైన్స్. గ్రానైట్ ఇస్ నాట్ ఈజీ. మీకు స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. ఎలా అంటే మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది ఆయన్ని ఎక్కువగా పూజిస్తుంటారు సార్. ఆ టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేశారు కాబట్టి మీకు ఈ టెంపుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదన్నా మంచి అసలుకి అనుకోని సందర్భాలు ఏమన్నా జరిగాయా? సో లైక్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా నాకు ఎప్పుడు అనిపించిందా మీకు? ఉంటుందండి, బికాస్ ఏంటంటే నేను చూశానండి, కరప్షన్ చేసిన వాడికి ఇమ్మీడియట్గా దొరికిపోతాడు, ఓకే. తప్పు చేసేవాడు దొరికిపోతాడు, పని ఆయన ఇమ్మీడియట్గా ఇస్తుంటాడు. అదేలాగా ఆయన చేయించుకుంటారు అన్నీ. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి అనుకుంటే అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆయనే తీసుకెళ్ళిపోతుంటారు. ఇప్పుడు లోపల ఫ్లోరింగ్లో కొంత ఇప్పుడు డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు, ఎట్లా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ టైంలో సీఎంగా చేసేసాయి. సో కొన్ని త్రూ ద సీఎం త్రూగా నాకు చెప్పేస్తుంటారని. సో నేను ఏది నేను ఫైట్ చేస్తాను వచ్చే వరకు. ఐ విల్ ఫైట్ ఫర్ దట్ వర్క్, ఐ నెవర్ కాంప్రమైజ్. ఈవెన్ దో ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు సెట్ ఇదంటే ఇంతే. ప్రొడ్యూసర్స్కి తెలుసు, ఐ నెవర్ గో టు ప్రొడ్యూసర్స్ ఆఫీస్ ఆల్సో, ఐ వర్క్ లైక్ దట్. సో ఇక్కడ కూడా నేను చాలా స్ట్రాంగ్. అండ్ స్వామితో ఐ కెన్ సీ ద వైబ్రేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు అంతా. అండ్ ఆయన నన్ను ఎక్కడ బయటకు వదలలేదు, అలా తీసుకుంటారు నాకు. నేను ప్రతిదీ యూనో ఈ 5 years తర్వాత నాకు ఇప్పుడంతా వెళ్తే బాధ అనిపించేది. ఇన్ని రోజులు మనం గుడిలో ఉన్నాం, తర్వాత గుడి ఓపెన్ తర్వాత మనకి వీ డోంట్ మచ్ దట్, మనం చేసేది ఏం లేదు. బట్ ఆ 5 yearsలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వి స్టార్టెడ్. అవును, ఇట్స్ ఒక హౌస్ కట్టినట్టే కదా కట్టినట్టే. అది కూడా. సో చిన్న స్క్రాచ్ నుంచి కట్టాం, దాంట్లో ఎన్నో ఇష్యూస్ వచ్చాయి, దీంట్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చారు, అన్నీ తెలుసు. ఎందుకంటే ఒక గుడి అనేది అంత ఈజీ కాదండి, టెంపుల్ అనేది. అండ్ నేను వేసిన ఫస్ట్ డ్రాయింగ్ ఇట్ సెల్ఫ్ శాస్త్రంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అన్నీ ఫిట్ ఇన్ అయింది, అదంతా స్వామివారిదే. నేను డ్రాయింగ్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రాయింగ్ ప్లాన్ అప్రూవ్ చేసింది గణపతి స్థపతి Okay. చెన్నైలో. ఈస్ అ వెరీ బిగ్ స్థపతి, 80-90 years భద్రాచలం చేసిన అతను. సో తర్వాత మళ్ళీ ఆ ప్లాన్తో మళ్ళీ సుందరరాజన్ గారు వైటీడీఏకి వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ చేసిన స్థపతితో చూపించి సుందరరాజన్ గారు వేలు గారు మా డ్రాయింగ్స్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అదే అనుకుంటున్నాను కదండి, కొన్ని నేను అనుకుంటాను ఎట్లా చేయాలనుకున్నప్పుడు ఆయన చేయించారు, ఆయన త్రూగా నాకు వచ్చాయి. సో ఇట్స్ ఆల్ ఆయన చేయించుకున్నారండి గుడిని, మేము చేసేది ఏదీ లేదు. అండ్ దేవుళ్ళు ఎక్కువగా నడిచిన కొండలో కావచ్చు, వాళ్ళు అక్కడ శిలైపోయిన ఆ దృశ్యాలు కావచ్చు, పాత తరంలో చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి కింద నుంచి దాన్ని ఆ పాతకాలం నాటి ఏమన్నా మీకు ఫస్ట్ నా థాటే అదే అండి. నాదేంటంటే ఒక 100 years ముందు టెంపుల్కి ఎట్లా ఉంటుందో ఆ ఫీలే నాకు ఎప్పుడు. నేను ఇంతవరకు ఐ వాచ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్, కలర్ మూవీస్ చూడను.
నేను వర్క్ చేసిన మూవీలే నేను చూడను. అంటే అప్పుడు ఈ మాయాబజార్, మల్లేశ్వరి ఇట్లాంటి సినిమాలన్నీ తెలుగులో కొన్ని చూసేటప్పుడు ఐ సీ ద బ్యూటిఫుల్ ద డిజైన్స్ చాలా ప్లెసెంట్గా ఉండేది. ఆ టెంపుల్స్ అంతా కాళిదాసు సినిమాలో అంతా ఆ టెంపుల్స్ అన్నీ ఆ సెట్ బ్లాక్ అండ్ వైట్లో చూసేటప్పుడు ఒక ఫీల్ ఉండేది. సో నాకేంటంటే ఈ టెంపుల్ కూడా బ్లాక్ స్టోన్ కంప్లీట్గా ఆ ఫీల్ కావాలి. ఎక్కడ ఈవెన్ దో లైటింగ్ అయినా కూడా కలర్ఫుల్ వద్దు, సటిల్డ్ లైటింగ్ ఉండాలి. లోపలికి వెళ్తే ఒక స్పిరిచువల్ ఫీల్ రావాలి గుడిలోకి వెళ్ళేటప్పుడు. ఓకే. నాట్ అబౌట్ బ్యూటీ, దట్ ఫీల్, ఆ స్పిరిచువల్ ఫీల్ రావాలనేది నా. సో ఆ రకంగానే వి డిజైన్డ్ టెంపుల్. సో మీకు ఈ ఫస్ట్ టైం ఏంటంటే ఈ టెంపుల్లో వచ్చే చుట్టూ వచ్చే ప్రాకారంలో కూడా మీకు ఇట్లా ఏ గుడిలో కూడా లేదు. టెంపుల్ అవుటర్ ప్రాకారంలో మండపాలు అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఒక్క టెంపుల్ యాదాద్రిలోనే వి మేడ్ ఇట్ దట్. సో ఆ డిజైన్ అనేది అప్పుల్లో నేను గీసేసాను. నేను ఒక ఇట్లా ఆర్కిటెక్చర్లో ఒక క్రియేటివ్ పార్ట్లో గీసిన తర్వాత చాలామంది అది చూసిన తర్వాత స్థపతులైన వాళ్ళు ఎంత శాస్త్రంగా ఎంత ప్రాపర్గా ఫిట్ అయింది అన్నారు. ఇవన్నీ ఆయన అనుగ్రహమే. ఇప్పుడు నేను ఆ టైంలో చేసేటప్పుడు నేను పెద్ద పండితుడేం కాదు, ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్థపతి కాదు, అండ్ ఐఎమ్ ఏ క్రియేటర్. డిజైన్ క్రియేట్ ఎట్లా ఉంటే బాగుంటుంది. బట్ ఈవెన్ దో దాని తర్వాత ఇప్పుడు మీకు తెలుసు ఏదైనా మనం ఒక చిన్న డిజైన్ చేస్తే గవర్నమెంట్ అట్లా కట్టదు, దానికి వాళ్ళు చెక్ చేస్తారు ఇది శాస్త్రంగా ఉందా, ఫిట్ అవుతుందా అని. అన్నీ ఒక్క డిజైన్లో వెళ్ళిపోయింది. అది దాంట్లో ఏది కాంట్రవర్సీ లేకుండా వెళ్ళిపోయిందంటే అది నిజంగా. సీఎం గారు కూడా చాలాసార్లు వచ్చారు టెంపుల్కి. సీఎం గారు చాలాసార్లు వచ్చి ఆయన ఒకటే చెప్తారు, ఏమనుకుంటావు నువ్వు కాంప్రమైజ్ అవ్వదు, డూ ద బెస్ట్. సో అందుకే నేను ఎక్కువగా స్పెండ్ చేస్తాను యాదాద్రిలో. ఇప్పుడు యాదాద్రి కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడ యూ కెన్ సీ మేబీ అందరూ మనుషులు చాలా తక్కువ అయిపోతారు, 10 మంది 20 మంది పనిచేస్తున్నారు. బట్ 20 మందినే నేను ఉండి నేను మళ్ళీ చూస్తూనే ఉంటాను మైన్యూట్గా ఎక్కడైనా ఫినిషింగ్ లేదా అని. సో నాకు ఏంటంటే గుడి ఈవెన్ దో గుడి ఓపెన్ తర్వాత కూడా చూస్తానో తెలియదు, ఐఎమ్ బాండింగ్ సో మచ్ ఆఫ్ ద టెంపుల్. సో ఈ అదృష్టం అనేది నిజంగా బికాస్ నాకు రావడం అనేది ఇది నాకు ఐడియా. ఐఎమ్ వెరీ డివోటీ ఆఫ్ షిరిడి సాయిబాబా చిన్నప్పటి నుంచి మా ప్లాన్. సో అందుకే షిరిడి టెంపుల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తాం, రిప్లికా ఆఫ్ షిరిడి. సో షిరిడి టెంపుల్ ఎట్లా ఉంటుందంటే నాకు ఫీలింగ్ ఏంటంటే 1950s ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. సేమ్ స్టోన్తోనే కన్స్ట్రక్షన్ చేశాను. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. స్టాచ్యూ వచ్చి ఇటలీలో చేస్తున్నాను. సేమ్ అట్లాగే ఉండాలని, ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇయర్. సో ఏదైనా నేను చేస్తే అంత డీటెయిల్గా చేయాలనిపిస్తుంది. ఏదో గుడి కట్టాము అట్లా నేను చేయలేను. చాలామంది వస్తుంటారు గుడులు కట్టడం, బట్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా 100% రీచ్ అయ్యే వరకు వర్క్ చేస్తాను. అది. సో వాసుకి గారు ఈ 5-6 years నుంచి ఆయన కంప్లీట్గా ఆ టెంపుల్ కోసం పడుతున్న కష్టం అందరికీ తెలుసు. ఆనంద సాయి గారు పేరు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ వినపడుతుందంటే యాదాద్రి టెంపుల్ అనే ఎక్కువ వినపడుతుంది, మీడియాలో కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు. మీరు కూడా వెళ్తుంటారు అప్పుడప్పుడు ఆయనతో పాటు. మీకు ది బెస్ట్ అనిపించింది అంటే ఆయన చేసిన ఆర్ట్లో కావచ్చు, ఆయన చేసిన ఆర్కిటెక్ట్లో కావచ్చు, మీకు బాగా హార్ట్కి టచ్ చేసిన ఏంటి మేడం అక్కడ ప్రత్యేకతలు? గుడిలో యాక్చువల్లీ ప్రతి ఎలిమెంట్ ఐ నో, దాని బర్త్లోంచి నాకు తెలుసు. ఆనంద్ స్కెచ్ ఇంట్లో గీస్తున్నప్పటిలోంచి నాకు తెలుసు. సో అది ఎలా పుట్టింది అప్పుడులోంచి నాకు అది తెలుసు. అండ్ అక్కడ ఎన్ యూ సీ ఇట్, మనం విషన్లో ఒకటి అనుకుని అది కళ్ళు ముందు ఒక స్ట్రక్చర్గా నిలబడినప్పుడు అది మ్యాగ్నిఫిసెంట్గా ఎంత బాగుంటుంది అంటే నేను ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఎందుకంటే ఏదో గీస్తూ ఉంటాడు ఊరికేనే చూస్తాను, ఓకే పిల్లలు బాగుందా అంటారు, బాగుంది అంటాను, బట్ సేమ్ అలాగే హీ విల్ గెట్ ఇట్ డన్. ఆ స్ట్రక్చర్ కళ్ళు ఎదురుగానే అలా వస్తుంది. సో ఐ కాంట్ నేమ్ విచ్ స్ట్రక్చర్ ఇస్ మై ఫేవరెట్ అని నేను చెప్పలేను అక్కడ, బికాస్ ద హోల్ టెంపుల్ అసలు అందరికీ ఎంత తెలుసో తెలీదు బయట, బట్ నాకు మాత్రం ఆనంద్ అది ఒక కొండని గీసి ఒక మినిమం ఒక 20 to 25 times ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సేమ్ కాన్సెప్ట్ని. నాకు చేస్తూనే ఉంటాడు. సరే అది అడిగే యాక్చువల్లీ రియలైజ్ కూడా కాడు ఎన్నిసార్లు చెప్పేశాడని కూడా, కానీ చెప్తూనే ఉంటాడు. అంటే అది తపన అంటారు కదా, హీ వాజ్ లిటరలీ డూయింగ్ అ సార్ట్ ఆఫ్ it's like a meditation that he was doing for the temple. That I know because I know Anand before the temple, after the temple also. So ప్రతిసారి ఒక స్కెచ్ బోర్డ్లో అది గీసి అది చూపిస్తూనే ఉంటాడు.
సో ఇట్ కెప్ట్ ఆన్ సేయింగ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ వాట్ హీ హ్యాస్ టు డూ అని. సరే అనుకుంటాను, ఓకే చాలా చెప్తున్నాడు, ఓకే ఫైన్. ఇప్పుడు మన ప్లాన్స్ మేనిఫెస్టో ఉంటుంది కదా, పొలిటికల్ మేనిఫెస్టో లాగా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అందులో చాలా ఉంటాయి, కొన్ని వస్తాయి, కొన్ని జరగదు ఆఫ్టర్ ద థింగ్. సో బట్ నౌ వెన్ ఆనంద్ సెడ్, I was like, okay, he's imagining so many things. I don't know, practical person like me, ఎన్ని బయటకు వస్తాయో అని అనుకున్నాను. You won't believe. He said 100% అంటే he's got 300% of the work done there. ఓకే. Which is like, నాకే అది ఇట్స్ అ వెరీ షాకింగ్ థింగ్. I said, ఆనంద్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ నీకు నేను చెప్పలేదు, నేను ఎంత నమ్ముతున్నానని చెప్పలేదు, బట్ విన్నాను, ఓపిక్గా విన్నాను. I had hope in him. But what he has delivered is something that I have not even imagined. చాలా లైక్ మోర్ దెన్ వాట్ హీ కుడ్ డూ. అదే ఆనంద్ చెప్తున్నట్టు ఆయన నడిపించుకుంటారేమో, ఇట్స్ ప్రాప్తం అంటారు. ఆనందే చేయాలంటే ఆనందే చేస్తాడు, ఎక్కడ ఎవరు చేయలేరు. అండ్ అది కూడా ఆనంద్ స్థితి దాటిన కొన్ని విషయాలు కూడా అక్కడ జరిగింది. అది త్రూ ఆనందే చేయించాడు అంటే ఇట్స్ డెఫినెట్లీ గాడ్స్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను. బికాజ్ ఐఎమ్ ఆల్సో వెరీ అన్కండిషనల్ బిలీవర్ ఆఫ్ గాడ్. సో నాకు అన్నీ అన్కండిషనల్ బిలీఫ్ అంటే భయపడను. దెర్ ఇస్ నో ఫియర్. ఓకే, ఐ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ టు మీ అన్నట్టు క్లియర్గా ఉంటాను. దెర్ ఇస్ నో ఫియర్ అట్ ఆల్ ఫర్ మీ. సో వెన్ ఆనంద్ ఎక్స్ప్లెయిన్స్ నో, ఐ యూస్ టు థింక్ ఇంత వస్తాయా అని అనుకున్నాను, కానీ దానికి పైనే హీ షోడ్. ఇన్ని ఇయర్స్లో ఆనంద్ సెట్స్ అన్నిటికీ తీసుకెళ్తాడు. బిఫోర్ ద షూట్ హీ విల్ డెఫినెట్లీ టేక్ మీ for my opinion, because I am the only one who gives him the honest opinion there. ఓకే. ఏం భయపడను, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, ఇది కొంచెం ఓకేగా ఉంది అంటే ఓపెన్గా చెప్పేస్తాను. సో ఓన్లీ హీల్ టేక్ మీ బేసిక్లీ. సో లైక్ దాట్. ఈ టెంపుల్లో అయితే ఐఎమ్ దేర్ విత్ హిమ్, అలాంగ్ విత్ హిమ్ ఫర్ ద పాస్ట్ 5 years. త్రూఅవుట్ ద జర్నీ ఐఎమ్ దేర్. మీటింగ్స్లో కానీ, సైట్ విజిట్ కానీ, డ్రాయింగ్ సబ్మిషన్ కానీ, అన్నిటికీ ఐఎమ్ దేర్. స్టిల్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ హిస్ సంథింగ్ is a ఆనంద్ పొటెన్షియల్ ఒక 100% అంటే 500% ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఐ వుడ్ సే. అండ్ దట్ ఈస్ ఓన్లీ గాడ్స్ విల్. ఇన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా చేశారు ఆనంద్ సాయి గారు. అక్కడ యూ గెట్ మోర్ హ్యాపీ. లేకపోతే ఇలాంటి ఒక పుణ్యక్షేత్రాన్ని చేసే ఇది ఒక దేవుడు దయ కదా ఇది. See, the projectకి వచ్చిన తర్వాత నాకు when I check my actually we are Vishwakarma. So they say only the Vishwakarma people only they will construct the temples. ఓకే. So not anyone. So వాళ్ళే. So నాకు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై forefathers also they constructed temple. సో ఇవన్నీ టెంపుల్లోకి వచ్చిన తర్వాత దెన్ మై రిలేషన్స్ ఆర్ కాల్ మీ. సో బికాస్ ఇట్స్ ఆల్ రిటర్న్. సో నాట్ everyone can do it, the temple. సో ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ద జనరేషన్. ఇవన్నీ హెల్ప్ అయింది నాకు. సో మేబీ ఐ కెన్ థింక్. సో నాకు ఎందుకంటే సినిమాలో సెట్ చేసేటప్పుడు కొంత ఆర్కిటెక్చర్ లైక్ బద్రీనాథ్ చేసేటప్పుడు ఆ టెంపుల్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం. ఆ కైండ్ ఆఫ్ వర్క్ అంతా. బద్రీనాథ్ కూడా ఎక్స్ట్రాడినరీ. యా, బద్రీనాథ్, యమదొంగ, శక్తి, ఇవన్నీ ఆనంద్ సెట్స్లో నాకు చాలా నచ్చిన మూవీస్ యాక్చువల్లీ స్పీకింగ్. ఎందుకంటే నాకు మైథలాజికల్ ఇష్టం. ఐ లైక్ మైథాలజీ, ఐ లైక్ హిస్టారికల్, నాకు చాలా ఇష్టం అవి. సో ఆనంద్ చేసిన సెట్స్లోనే ఐ యూస్ టు లైక్ దెమ్ సో మచ్. యమదొంగ, శక్తి, బద్రీనాథ్ ఇవన్నీ నా ఫేవరెట్స్ చెప్పాలంటే, దాన్ ఆల్ అదర్ పబ్ సెట్స్, మోడర్న్ సెట్స్ కంటే. ఆ యమదొంగలో పైన సెట్ సూపర్. సో అది ఎప్పుడు అన్ ఎఫెక్ట్ ఉండేది ఆనంద్ ఆ పర్టికులర్, బికాస్ హీ యూస్ టు, ఐ థింక్ హీ ఈజ్ అట్ హిస్ బెస్ట్ ఇన్ మైథలాజికల్ సెట్స్. మేబీ ఆనంద్కి అది ఉందో ఏమో లోపల అది. సో మోడర్న్ సెట్స్ బాగానే వేస్తాడు, నేను కాదనలేదు, బట్ ఆనంద్ పొటెన్షియల్ కంప్లీట్గా బయటపడుతుంది అంటే హిస్టారికల్ సెట్స్లోనే, వాట్ ఐ హవ్ సీన్. సో అలా ఉన్న పర్సన్కి ఒక గుడి వచ్చింది అంటే ఆడుకుంటాడు, ఇంకా హీ విల్ రాక్ ఇట్. దట్తో ఐ వాజ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ యాజ్ హీ సెడ్, గవర్నమెంట్ ఇస్ న్యూ, వీ డోంట్ నో ద ప్రొసీజర్స్ ఇవన్నీ, అండ్ హీఈస్ అ వెరీ క్రియేటివ్ పర్సన్. అ క్రియేటివ్ పర్సన్ విత్ నో కాంప్రమైజ్. దట్స్ ఆనంద్. హీ విల్ నాట్ కాంప్రమైజ్. ఓకే, ఇది కొంచెం ఇట్లా తగ్గించి ఇట్లా మార్చి చేద్దామంటే ఒప్పుకోడు. నా డిజైన్ ఇది కావాలంటే ఇదే కావాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈస్ వెరీ అడమెంట్ విత్ హిస్ క్రియేటివిటీ. సో అలా ఉన్న పర్సన్కి హౌ విల్ ఇట్ వర్క్ అనేది కూడా నాకు తెలీదు. బట్ యాజ్ హీ సెడ్, ఇట్స్ ఆల్ ప్రాప్తం ఉంది, ఆ దేవుడు బ్లెస్సింగ్ ఉంది.
సో ఇట్ వెంట్ ఆన్ సీమ్లెస్లీ. వాట్ ఎవర్ హీ థాట్ హీ గాట్ ఇట్ దేర్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్ యాక్చువల్లీ. సో కంప్లీట్గా తెలుగు అమ్మాయి మాట్లాడినట్టు మాట్లాడతారు మా వాసుకి గారు. నా తెలుగు కన్నా ఆమె తెలుగే బాగుంది. ఆనంద్ తెలుగు కంటే కూడా బాగుంటుంది. ఐఎమ్ వీక్ ఇట్ ఆల్ ద లాంగ్వేజ్. హీఈస్ వీక్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ అంట. బేసిక్లీ అంత ఎక్కువ మాట్లాడు కదా. సో బట్ బిఫోర్ మ్యారేజ్కి చెప్పారు మీరు చాలా కష్టాలు పడ్డారు, ఫాదర్ కావచ్చు మీరు కావచ్చు. మీ మ్యారేజ్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక 1 lakh కూడా help దాని తర్వాత చేశారని. ఐ స్టేడ్ ఇన్ కృష్ణానగర్ ఇన్ కామన్ బాత్రూమ్ వన్ హౌస్. మ్యారేజ్ అయిన తర్వాత సో బికాస్ నేను ఇంటి నుంచి ఐ కమ్ అవుట్ అండ్ తను చెన్నైలో ఉండే, తను వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. బట్ కళ్యాణ్ ఇంట్లోనే చాలా రోజులు ఉండేవాడిని. బట్ మ్యారేజ్ తర్వాత దెన్ ఐ వాంట్ టు స్టే. సో నేను బయట ఒక రూమ్ తీసుకొని, బైక్ ఉండేది. సో ఇట్లా ఇవన్నీ ఆయన నేను కోసం ఎప్పుడు కారు కొన్నారు కదా. ఏదండి అవును. పాపం 2 సార్లు బైక్ లో తీసుకెళ్తే చాలా ఇబ్బంది అయిపోయింది. థింగ్ ఏంటంటే తను మోర్ సక్సెస్ఫుల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వన్ మూవీ. సో చూసేవాడికి ఏంటంటే ఆనంద్ మంచి లక్కీ ఫెలో. బికాస్ నాకే కెరీర్ లేదు, ఏమీ లేదు. ఐ డోంట్ నో అబౌట్ ఆఫ్టర్ తొలిపేమ నాకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో తన్ని బైక్లో తీసుకెళ్ళాలంటే నాకు ప్రాబ్లం. సో అందుకే ఐ సెడ్ యూ వెన్ ఐ బై కార్, బర్త్డే టైంలో జెన్ కార్ కొన్నాను. ఇల్లు కూడా కొనలేదు, అద్దెంట్లోనే ఉంది. సో తన కోసం కార్ కొనాల్సి వచ్చింది. సో దెన్ ఐ థాట్, సో మనం కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని పైకి రావాలి. చూడండి మీకోసం కారు కొన్నారు సార్. నా కోసమే కొన్నాడు పాపం. అది చెన్నైలో కూడా ఇబ్బంది అయిపోయింది. సో బైక్లో వెళ్తే ఇట్ యూస్ టు క్రియేట్ అన్నెసెసరీ ప్రాబ్లం, చాలా ఎక్కువ ఇబ్బంది అయ్యేది. సో ఆనంద్ సెడ్ అసలు ఇల్లు కొంటున్నామో లేదో ఫస్ట్ కార్ కొనాలి, లేకపోతే నేను బయట తీసుకెళ్ళలేను నేను అన్నాడు. సో హీ గాట్ ద కార్ యాక్చువల్లీ ఫస్ట్. మేడం ఇంత కష్టపడి పైకి వచ్చారు సార్, కానీ ఎప్పుడైనా ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత అంత లైఫ్ ఉంటా ఎప్పుడైనా ఫైనాన్షియల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఇద్దరు కూర్చొని కొంచెం బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? రోజు అవుతుంది. ఏ ఇంట్లో ఉండదు, ఏ ఇంట్లో మీరు ఎంత ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయినా ఏదైనా, there will be certain situations where you have to sit and discuss. ఇలాంటి ఈ డే మనకు పెద్దగా రాకూడదు అనిపించిన రోజు. నేనైనా సరే ఆనంద్ అయినా సరే ఈ డబ్బుల గురించి పెద్దగా టెన్షన్ పడిన క్యారెక్టర్సే కాదు. లైట్, బికాస్ ఇట్స్ యోర్, మీరు మోడిఫై చేసుకునేదే కదా మీ లైఫ్. ఇప్పుడు ఓకే ఇంత ఉంది, ఓకే ఇది ఈ లెవెల్, అంత లేదా ఓకే దానికి తక్కువ లెవెల్, దట్స్ ఓకే. ఆ లెవెల్లో ఎలా హ్యాపీగా ఉండాలని మాకు తెలుసు. వీ అండర్స్టూడ్ దట్. సో అయ్యో ఇంత ఫినాన్స్ ప్రాబ్లం ఉంది ఇది అని మేము కూర్చుని ఎప్పుడు బాధపడింది అనేది పెద్దగా లేదు. అన్ని పెద్దగా ఏంటి అసలు అలాంటి డిస్కషన్ కూడా వచ్చేది కాదు. బట్ ఎలా ప్లాన్ చేయాలనేది నేను చెప్తాను. ఏదో ఒక హాఫ్ ఇయర్లో వింటాడు, హాఫ్ నా మైండే ఇక్కడ ఉంటుంది, మిగతా మైండ్ అంతా వేరెక్కడో ఆయన ప్రాజెక్ట్ మీద ఆయనది ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. సో నేను చెప్తాను, ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్, ఈ పర్మిషన్ అంతా కాదు. అనంత్ ఇలా చేయొచ్చా అని ఏమి ఉండదు. అనంత్ ఇది చేస్తున్నాను నీకు చెప్తున్నా, ఓకే ఓకే ఏదో చేసుకో. మళ్ళీ అది ఎప్పుడు ఆనంద్ బ్రెయిన్కి అది రీచ్ అవుతుంది కూడా నాకు తెలీదు. సో కంప్లీట్గా నా మీద వదిలేశాడు. సో హీ డింట్ ఈవెన్ ఇంటర్ఫియర్ ఆర్ ఇలా పోక్ చేస్తూనే ఉంటారు, అది ఏం చేసావు ఇది ఏం చేసావు, ఈ క్వశ్చన్సే ఉండదు, డౌట్స్ ఉండదు, క్వశ్చన్స్ ఉండదు, కంప్లీట్ ట్రస్ట్ మాత్రం ఉంటుంది. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ ఫ్రీలీ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ మై ప్లానింగ్. కానీ he just left the whole thing on me. So I was free to do whatever I want. పెద్దగా మేము కూర్చుని వీ హ్యావ్ నెవర్ బాధపడడం కానీ దీని గురించి డిస్కస్ చేయడం కానీ అయ్యో ఇంత కష్టం మనం పడకూడదు అలాంటి డిస్కషన్స్ వచ్చింది లేదు. దేవుడి దయ వల్ల అస్సలు వచ్చింది లేదు. లైఫ్లో ఎక్కువ కాంప్రమైజ్ అయిందంటే ఆనంద్ సాయి గారు అని చెప్పుకోవచ్చు. అయితే మరి కాంప్రమైజ్ అంటే అది ఒక పెద్ద Compromise అంటే అది ఎందులో ఏ ఫీల్డ్ లో అబౌట్ ఇది వాట్ ఈస్ ద లైఫ్. మీరు కంఫర్టబుల్గా ఉండాలి. మనం ఎక్కువ ఉన్నా ఎక్కువ తినలేము, ఎక్కువ తీసుకెళ్ళాం, ఏవి మనం తీసుకెళ్ళేదేమి ఉండదు. ఉన్నంత వరకు వీ హ్యావ్ టు బి కంఫర్టబుల్. సో కంఫర్టబుల్గా ఉంటే చాలు. దాన్ని మనం యాడ్ చేసుకుని వెళ్తే యూ నెవర్ గెట్ అ పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ లైఫ్. సో నాకేం కావాలనేది ఐఎమ్ వెరీ లిమిటెడ్ పర్సన్. నాకేం కావాలని తను ఆనంద్ నువ్వు ఇది కావాలా, ఓకే విల్ ప్లాన్ ఫర్ దట్. సో ఈ కార్ కావాలా, విల్ ప్లాన్ ఫర్ దట్. సో షీ విల్ ప్లాన్. సో తను ప్లాన్ చేస్తే తప్ప నేను యాక్చువల్గా డిస్కషన్లో ఈవెన్ దో మీటింగ్స్లో కూడా నేను మైండ్లో తీసుకునేది. అంటే నాకు వేరే థింకింగ్ ఏంటంటే ఏమైపోతుంది, ఇప్పుడు ఏమైపోతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది దాంట్లో ఉంటుంది. ఒక వర్క్ తీసుకుంటే నాలో ఉన్నది ఏంటంటే దాని మీదే ఉండిపోతాను తప్ప. బట్ అదేలాగా ఐ కెన్ టెల్ యూ వన్ పాయింట్. ఇప్పుడు మా ఫాదర్ ఈజ్ వెరీ బిజీ ఆర్ట్ డైరెక్టర్.
కమల్ హాసన్ సినిమా ఒక 50 సినిమాలు చేశారు, రజనీకాంత్ ఒక 50 చేశారు, చిరంజీవి గారు చేశారు. ఇన్ని సినిమాలు చేసిన మా నాన్నగారికి సినిమాల ఇండస్ట్రీలో దే వోంట్ స్పెండ్ విత్ ద కిడ్స్. పిల్లలతో మూవ్ అవ్వరు, బిజీగా ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కిడ్స్దే కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళు కనెక్ట్ అవ్వరు కిడ్స్. ఇది నేను చెన్నైలో నేను చాలా చూశాను. ఎగ్జాంపుల్ ఏంటంటే నా లైఫ్లో మీరు అడగచ్చు సినిమా ఇండస్ట్రీలో ఎవరి తర్వాత నేను బయటకు వచ్చి చేయడం అనేది. బేసిక్గా ఏంటంటే నేను మార్కెటింగ్లో ఉన్నాను, సిటీ బ్యాంక్లో మార్కెటింగ్ చేసేవాడిని. అప్పుడు ఒకసారి నేను చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు డైరెక్టర్స్ కాలనీలో, ఆయన ఇంటి పక్కే వెళ్తాను. సో ఆయన క్రెడిట్ కార్డ్ అమ్మాలని చెప్పి రోజు వెళ్ళేవాడిని. రోజు వెళ్ళేదారు కాబట్టి హలో చెప్పి వెళ్ళేవాడిని. వాళ్ళు అవాయిడ్ చేస్తూనే ఉండేవారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో ఇట్లా ఒక 4-5 మంత్స్ అయింది. ఒకరోజు చక్రవర్తి గారు పైనుంచి చూసి ఏ అబ్బాయిని పైకి రమ్మను అన్నారు. మా ఫాదర్ పేరు చెప్తే ఇమ్మీడియట్గా చక్రవర్తి గారు పిలుస్తారు. సరే పైకి వెళ్ళాను, పైకి వెళ్ళి కూర్చున్నాను. ఎవరు లేరు, ఆయన ఒకరు చక్రవర్తి గారు. నేను ఎవరు తెలుసా అన్నారు. నాకు తెలుసు ఆయన. ఆ బోర్డు చూసాను, నా ప్రొఫెషన్ ఏంటో తెలుసు. తెలియదన్న. ఐ నో ఈస్ మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇది అని చెప్పి ఓకే నేను చూస్తున్నాను లాస్ట్ 4-5 మంత్స్గా నువ్వు చాలా డెడికేటెడ్గా వస్తున్నావు, నేను తీసుకుంటాను కాడ అప్లికేషన్ ఫిల్అప్ చేయను. సో దెన్ ఐ ఫిల్ దెన్ ఈ సెడ్ కేక్ ఇచ్చారు. ఏంటంటే మళ్ళీ నా బర్త్డే అన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు నీ ఫ్యామిలీ ఏమైనా ఫిలిం ఇండస్ట్రీ అని అడిగాడు. లేదు అన్న, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏవి చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు, ఫిలిం ఇండస్ట్రీ లేదు. గుడ్, వెరీ గుడ్, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళదు. ఇవాళ నా బర్త్డే ఒక్కరు కూడా బయట లేరు చూడు అన్నారు. ఒకప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ వరకు క్యూ ఉండేవారు, ఓకే, ప్రొడ్యూసర్లు హీరోలు అందరూ. వాళ్ళు ఒక్కరు లేరు. దిస్ ఈజ్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చేప్పుడు నాకు అర్థమైంది. సినిమా ఇండస్ట్రీ అనేది వెన్ యూ ఆర్ దేర్ సక్సెస్ఫుల్ ఓన్లీ ద లైమ్ లైట్. సక్సెస్గా ఉన్నవాడు ఎవరు బయటికి వచ్చారు ముందు. సో యూ హ్యావ్ టు బీ దేర్. సో అందుకోసం తర్వాత నేను మ్యారేజ్ తర్వాత షీ సెడ్, ఆనంద్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద కిడ్స్. నువ్వు ఊరికే సినిమాలు చేసి ఏం చేయక్కర్లేదు. స్పెండ్ విత్ పిల్లలతో ఎంత బాగా స్పెండ్ చేస్తావో అంత నీకు ఎనర్జీ ఉంటుందండి. దెన్ ఐ రియలైజ్డ్ హౌ మచ్ వెరీ ఇంపార్టెంట్ మై కిడ్స్. సో ఇవాళ నేను ఎంత కంఫర్టబుల్గా ఉన్నానంటే మా పిల్లలు ఎందుకు లవ్ చేస్తారంటే ఐ స్పెండ్ మోర్ టైమ్ ఆఫ్, అంటే నాకు ఒకటే యాదగిరిగుట్ట ఇల్లు, యాదగిరిగుట్ట ఇల్లు, సినిమా ఇల్లు. ఈ మధ్యలో ఈ పార్టీస్ ఏవి ఉండవు నాకు లేదు, కళ్యాణ్కి లేదు. వెళ్తే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళామని నైట్ వెళ్ళి మార్నింగ్ దాకా పడుకున్నాను, అక్కడే ఇద్దరు స్పెండ్ చేసి మార్నింగ్ వచ్చాం, అంతే తప్ప వేరే నాకు ఏదో యాక్టివిటీస్ ఏం ఉండవు బేసిక్గా. సో ఐ అండర్స్టాండ్. సో ద కిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్. సో అది బికాస్ ఆఫ్ హెర్ ఓన్లీ నువ్వు ఇట్లా ఉండొద్దు, నువ్వు ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వాలి అని నాకు బిగినింగ్ నుంచి చెప్పడం వల్ల నేను కొంచెం ఐ చేంజ్ మై సెల్ఫ్. ఓకే, రియలైజ్ ఓకే, ఇది మనం ఎనీ టెన్షన్ మనకి ఉన్నా కూడా ఒకసారి కిడ్స్ చాక్ చేసుకుంటే యూ విల్ బీ మోర్ రిలీఫ్. సో ఇట్స్ వెరీ కిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఐల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఈ ఎవర్ గ్రీన్ కపుల్కి ఎంతమంది కిడ్స్? ఇద్దరు. ఒక బాబు ఒక పాప. పాప మెడిసిన్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్. యా, ఏంటి అంత పెద్దమ్మ అయిందారా? అవును, ఉంది, నిజం అదే. మేము తొందరగా మ్యారేజ్ అయింది కాబట్టి మాకు. సో షీఈ్ యూకేలో చేస్తుంది. సో షీఈ్ దేర్ నౌ. మా అబ్బాయి వచ్చి 12th గ్రేడ్ సో చదువుతున్నాడు. ఈజ్ ఇన్ మ్యూజిక్. సో హిందుస్థానీ He sings well. and he's also good artist. Art also he does. మేడం, ఇప్పుడు మీ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుందంటే మీ హెల్త్ టిప్స్ చెప్పండి కొంచెం. హెల్త్ టిప్స్ పెద్దగా ఏది తలలో ఎక్కించుకోకుండా ఉంటానే చాలు. అది స్ట్రెస్ కానీ పొగరు కానీ ఏదైనా యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు యువర్ హెడ్. అలా షాలోగా తీసుకొని స్ట్రెస్ లేకుండా కొంచెం అలా చెప్పడం ఈజీ, అడ్వైస్ చేయడం చాలా ఈజీ. బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్. దట్ విల్ బి ద ఓన్లీ థింగ్. అదర్వైజ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. సారు బాగా బిజీగా ఉంది, అది యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్కిప్ అయిపోయారు. ఆయన అంతే, ఇంతసేపు ఉన్నదే పెద్ద విషయం అవును. యాక్చువల్లీ. అయితే నేను చాలా లక్కీ అనమాట. యా, ఆఫ్ కోర్స్. మేడం, నిజంగా చెప్పండి మేడం, ఏంటి మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఏం ఫుడ్ తింటారు? వెజిటేరియన్. ఐఎమ్ ప్రాపర్ వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే అందరూ చెప్పేది లాగా కాదు. సో ఎగ్ కూడా తినను. అండ్ టిపికలీ ఐఎమ్ టాంబ్రామ్. ఓకే, తమిళ్ బ్రాహ్మణ్ కాబట్టి నాది అలవాటు కూడా అంతే. సో ఐ డెంట్ స్టార్ట్ ఈటింగ్ నాన్ వెజ్ ఆల్సో. సో నాకు అది ఫస్ట్లోంచి అది ఒక పాలసీ.
యానిమల్ లవర్. సో అసలు ఏం తినను. వెజిటేరియన్ ఫుడ్లో చాలా హెల్తీగా తింటానా, అది బాయిల్డ్ వెజిటబుల్స్ అలాంటివి ఏది కాదు. మామూలుగా మనం చేసే కూరలు, సాంబార్, చారు ఇవే తింటాను. పెద్దగా ఎక్సర్సైజ్ చేయను, యోగా చేయను, ఇంకా జాగింగ్ చేయను, వాకింగ్ చేయను. ఇలాంటి ఏ మంచి హ్యాబిట్స్ లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. లేదు, అవన్నీ చేయను. ప్రాబబ్లీ నాకు తెలిసి ఏది పెద్ద ప్రాబ్లం ఏది వచ్చినా కూడా ఓవర్గా తలలో ఎక్కించుకోను. ఐ విల్ ప్రాబబ్లీ గివ్ ఇట్ సమ్ టైమ్ అండ్ సార్ట్ అవుట్ చేసుకుందాము అన్నట్టు. పెద్దగా ఆ క్షణమే ఏదో మనం అంత పొడిచినట్టు ఏమి నేను బిహేవ్ చేయను. ఎందుకంటే మన కంట్రోల్లో కొన్ని ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో అసలే ఉండదు. మేబీ అది వేరే, దాని తప్ప ఏం లేదు. కొంచెం హ్యాపీగా ఉండాలి అంతే, వేరే ఎప్పుడు స్మైలింగ్గా, హ్యాపీగా, జోవియల్గా ఉండాలి. అది ఐ థింక్ దట్స్ ద సీక్రెట్. ప్రాబబ్లీ బ్యూటీ సీక్రెట్ నేను చెప్పను, సీక్రెట్. సో సమ్ టైమ్స్ యూ వెంట్ విత్ ఆనంద్ సాయి గారు మన సినిమా ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా మ్యారేజెస్ కావచ్చు, ఈవెంట్స్ ఇక్కడ నుంచి వెళ్తుంటారు కదా. అప్పుడు సినిమా వాళ్ళు చూసినప్పుడు మన వాళ్ళు పాత వాళ్ళు 20 years బ్యాక్ వాళ్ళు కానీ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కానీ ఏమనుకుంటారు? అప్పుడు చూసినట్లే ఉన్నారు అని చాలా మంది. మీరు అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఉంటారు. అలాగే ఉన్నారు ఏంటి, మీకు ఏజ్ అవ్వదా, టైం మెషిన్ లాక్ చేసేసారా, ఇంకా ఏజ్ అవ్వకుండా ఫ్రీజ్ చేసేసారా, ఇలాగే అంటూ ఉంటారు. కానీ సో that's like that's the kind of compliment I've got till today. బట్ దానికోసం కష్టపడి నేను చేసింది ఏది లేదు. ఏది లేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. ఒక పర్టికులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా నేనేం కంటిన్యూస్గా చేయను. యోగా స్టార్ట్ చేస్తాను పెద్ద ఇదిలాగా, ఒక శిల్పా శెట్టి రేంజ్లో మనం చేయాలి అని స్టార్ట్ చేస్తాను. 2 months నాది, దాని తర్వాత చేయను. ఎందుకంటే నాకు యాక్చువల్లీ వర్క్ బిజీ ఉంటుంది. ఐ హ్యావ్ మై ఓన్, నా ఫినాన్స్ వర్క్, పిల్లల వర్క్, హౌస్ హోల్డ్ వర్క్, అవన్నీ బిజీ ఉంటుంది. సో దాంట్లో ఏదో ఒకటి బ్రేక్ వచ్చేస్తుంది, బ్రేక్ వస్తే మళ్ళీ కంటిన్యూ చేయను. సో దెర్ ఇస్ నో మేజర్ effort that I put to actually remain this way. It's only my mind. I keep my mind clear. సో పవన్ కళ్యాణ్ గారు ఆనంద్ సాయి గారిని చాలా సార్లు అడిగారంట, ఏంటి వాసుకి ఏజ్ రాదా, అంతే ఉంది అలా అడిగారని మీకు చెప్తాను. అవును, నాకు చెప్పారు. నాకే చెప్పలేదండి. అందుకే అది మీకు ఆనంద్ చెప్పారా లేకపోతే కళ్యాణ్ చెప్పారా? ఆనంద్ సాయి గారు. ఓకే, ఎందుకంటే నాకే చెప్పలేదు, మీకెంత ఎప్పుడు చెప్పారా? చెప్పలేని సీక్రెట్ ఏదని చెప్పండి సార్ అంటే, ఇలా చెప్పారు నాకు, ఒకసారి అడగండి మీరు అన్నారు. ఓకే, కళ్యాణ్ ఆల్సో నోస్ అబౌట్ మీ ప్రాబబ్లీ. ఆయనకి బాగా తెలుసు, నో మై నేచర్ అండ్ the way I function or the way I am. So I don't think he would have asked. He knows. సో సెట్ లో మీరు కళ్యాణ్ గారికి ఎక్కువ క్లోజ్ కాబట్టి కళ్యాణ్ గారు ఏమని పిలుస్తారు యూజువల్ గా మిమ్మల్ని? He's a very good friend. He knows a lot of things. అప్పుడు నాకు అని అనిపించిన ఒక పర్సన్ యాక్చువల్లీ. బట్ నాకు స్టార్డమ్ తెలీదు. ఐ డోంట్ నో కళ్యాణ్ ఇస్ అ వెరీ బిగ్ స్టార్ ఇన్ తెలుగు. మాకు మేము తెలుగు మూవీస్ ఎక్కడ చూస్తాం, చెన్నైలో చూసేదంతా తమిళ్ మూవీస్ బేసిక్లీ. సో తెలుగు మూవీస్ చూసే అంత ఆప్షన్స్ కూడా మాకు ఉండవు. సో నాకు తెలీదు, వెన్ ఐ సైన్ ద ప్రాజెక్ట్ అంతా నాకు కళ్యాణ్ స్టార్డమ్ కానీ ఇంత పాపులారిటీ ఇవన్నీ నాకు తెలీదు. సో వచ్చి సైన్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే బాబు 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 అన్నారు. సో ఓకే, పెద్ద హైప్ ఉంది, ఓకే మనం కొంచెం కామ్గానే ఉండాలి, అలా రెచ్చిపోయి మనం చేయకూడదు అంటే నేను కామ్గానే ఉన్నాను. ఐ మీన్ విచ్ ఈస్ నాట్ మై నేచర్. బట్ తర్వాత he started talking. He was very down to earth, very humble. అంత హైప్ చేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళు, బాబు 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 అని. ఆయన అలాంటిది ఏది ఉండదు. he was very normal. he was very I would say he was very supportive. ఆయనకు అర్థమైపోయింది దీనికి ఏం పెద్దగా తెలియట్లేదు, she's new to this, so he used to be very supportive. So that one thing I appreciate about him. మిమ్మల్ని ఏ నిక్ నేమ్ తో పిలుస్తారు? నిక్ నేమ్ ఏముండదు, వాసుకి అనే పిలుస్తారు. లాస్ట్ కొన్నిసార్లు వాసు, యూనో కళ్యాణ్, ఆనంద్, వాసు అంతే. వాసు అని పిలిచేవారు యాక్చువల్లీ. బట్ నిక్ నేమ్ ఏది ఉండేది కాదు. మీరు కళ్యాణ్ గారిని ఏమని పిలుస్తారు? కళ్యాణ్ ఓన్లీ. బాబు బాబు ఐ కాంట్ కాల్. ఏంటి నాకు అది అర్థం కాదు, అప్పుడు అర్థం అయ్యేది కాదు. ప్రతి వాడు ఇస్ అ బాబు ఓన్లీ. ఇన్ని బాబులు ఇలాగే పేరు పెడతారా, వీళ్ళకి పేర్లు దొరకవా అని అనుకునేదాన్ని. బికాస్ మాకు తమిళ్లో అలాంటి అలవాటు లేదు. అందరు ఎవరు చూసినా బాబు 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 బాబు. ఐ థాట్ మా ఫస్ట్ అడిగింది కూడా మీ పేరు బాబు అని అడిగాను. వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఇది.
బాబు అంటే దెన్ ఐ థాట్ హిజ్ నేమ్ వాజ్ బాబు. ఫస్ట్ అది అడిగాను, మీ పేరు బాబువా అన్నాను. లేదు, నా పేరు కళ్యాణ్ అన్నాను. మరి ఎందుకు అందరూ బాబు ఇక్కడ అలా పిలుస్తారు? బాబు అంటే మీ తమిళ్లో చెప్తారు కదా పయ్యన్, అంద పయ్యన్, దట్స్ వాట్ హీ సెడ్. I said, okay, fine. Then I said, I'm not calling you Babu. Because every second person Babu అని పిలుస్తుంటే ఎవరు తిరిగి చూస్తారు కూడా తెలియట్లేదు. So then I used to call him Kalyan only. He is very, very calm, very jovial, very supportive. No airs, no major hangama. Correct ఉంటాడు. చాలా కామ్గా ఉంటాడు. మీ గుడ్ నేమ్ ఏంటి? హర్షిత. హర్షిత. మీకు సిస్టరా ఏమా? అలాగే అనుకోండి. ఇంకా నాకంతా ఇంకా కొంచెం నాటీ, సో మేబీ మై సిస్టర్. లేదు, మీ సిస్టరా లేకపోతే మీ కూతురు? లేదు, నా కూతురు. ఓ కూతురు. కూతురు. బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అడుగుతారా? నిన్న అమ్మని అడుగుతారా, సిస్టర్ని అడుగుతారా? సిస్టర్ని అడుగుతారు కానీ అడగరు. దే కంక్లూడ్ దట్ షీఈ్ మై సిస్టర్. క్వశ్చనే రాదు ఇంకా. అందరూ మీ సిస్టర్ని పిల్లండి. ఐమ్ లైక్ దట్స్ నాట్ మై సిస్టర్. బట్ యా, మెయిన్గా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడే ఓకే నా ఇదైనా కొంచెం పెటైట్గా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. బాబు అయితే ఫుల్ బిల్ట్ ఉంటాడు, నాకంటే కొంచెం టాల్ ఉంటాడు. హీస్ బిల్ట్ ఆల్సో ఆనంద్ లాంటి ఫిజిక్ అనమాట. సో దే వాంట్ ఆల్ ద కిడ్స్ అంట. చూడండి, ఈ అక్క, కజిన్ సిస్టరు, ఈ అంకుల్, ఆంట్ వీళ్ళందరినీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తీసుకుని రావద్దు. మీకు ఎవరు కంఫర్టబుల్లో ఆ రిలేషన్షిప్ని తీసుకుని రావద్దు మా దగ్గర. వస్తే ఫాదర్ రావాలి, లేకపోతే మదర్ రావాలి అని చెప్పి పంపించి ఉన్నారు. ఈసారి రిటర్న్ నోట్ కూడా వచ్చింది నాకు. సరే, నా కొడుకు నన్ను తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక స్కర్ట్ వేసుకుని, జుమ్కి అంతా వేసుకుని వెళ్ళిపోయాను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి. నన్ను చూడగానే ఆ సోషల్ టీచర్ చెప్పింది, హౌ మెనీ టైమ్స్ సందీప్ ఐ టోల్డ్ యూ నాట్ టు బ్రింగ్ యువర్ సిస్టర్. అదే వీడు వెంటనే రియాక్షన్ ఉన్నాడు, తల కొట్టుకుని, మ్యామ్ షీఈ్ మై మదర్ ఓన్లీ. దీనికే కదా చెప్పాను, అట్లీస్ట్ ఒక స్కర్ట్ వద్దు, ఒక చుడిదార్ అయినా వేసుకుని రాని. నేనైతే సారీ వేసుకుని రా అంటాను. ఇంకా అసలు చుడిదార్ కూడా వద్దు మాకు. సారీ వేసుకుని వస్తే అట్లీస్ట్ దే బిలీవ్ దట్ షీఈ్ మై మామ్. బట్ యా, బాగా నీకు ఎక్కువ సార్లు ఇది బాగా ఇబ్బంది పడి ఉంటావు అమ్మతో. ఇంపతి కాదు అసలుకి యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఉండేది కూడా అలానే సిస్టర్ లాగానే ఉంటాను. మమ్మీ దాకా ఇప్పుడు దాకా ఉండదు లేదు. అండ్ ఎప్పుడు మమ్మీ నేను ఇరిటేట్ చేస్తాను, నేను మమ్మీని ఇరిటేట్ చేస్తాను. సో ఒక మదర్ డాటర్ రిలేషన్షిప్ లాగే సిస్టర్స్ లాగానే ఉంటాం. సో ఇట్ డజంట్ అనాయ్ మీ ఎనీమోర్. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ని యాక్సెప్ట్ చేసేసాను. మమ్మీ అని పిలుస్తావా? అప్పుడప్పుడు వాసు అంటాను, అప్పుడప్పుడు మమ్మీ అంటాను, అప్పుడప్పుడు ఏదైనా అనేస్తాను. సో మమ్మీ సినిమా నీకు బాగా గుర్తుందా ఇప్పటికి కూడా? ఎన్నిసార్లు చూసుంటావు తొలి ప్రేమ? ఒకసారి 2 సార్లు చూసుంటాను. నచ్చిందా మమ్మీ యాక్టింగ్ బాగా దాంట్లో? ఐ మీన్ నేను చిన్నప్పుడు చూసాను, తర్వాత నేను చూడలేదు. ఇంకా మమ్మీ సీరియల్స్ చూసాను నేను యాక్చువల్లీ తమిళ్లో. ఆ మూవీ ఒకసారి చూసాను, కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది, కానీ పర్వాలేదు. అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం. యా, మనీ కాసు కుర్తుకు అధికமாக యాక్టింగ్ ఎక్కువనే యాక్ట్ చేసి డబ్బు ఇచ్చిన డబ్బుకి ఎక్కువే చేస్తావు. తమిళ్లో నాకు తెలుగులో. సో మమ్మీకి ఇప్పుడు మళ్ళీ చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి తెలుగులో, లైక్ మంచి సిస్టర్ రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా అని ఆయన అంటున్నారు. ఎవరు? మమ్మీ యాక్ట్ చేయడం మీకు ఇష్టమేనా మళ్ళీ ఇప్పుడు? అది మమ్మీ ఇష్టం, నాకేం లేదు. అది మమ్మీ లైఫ్. చేస్తే చేయని, వద్దంటే వద్దు. కానీ ఏమో చేస్తుందని నాకు అనిపించలేదు. కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే నేనే పంపించేస్తాను, ఇంకా ఫోర్స్ చేసి. ఇంకా మమ్మీ చాయిస్ లేదు దాంట్లో. ఓకే, రెమ్యునరేషన్ అంతా నువ్వే చేసుకుంటావు? నేను చేసుకుంటాను, ఎందుకంటే నేనే కదా కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి. ఇంకా మమ్మీకి ఏముంది, షీస్ ఓల్డ్. సో మీరైతే రెడీగా ఉన్నారా మేడం? అంటే నేను ఇది చాలా రియల్ గా అడుగుతున్నాను. ఇండస్ట్రీకి రావడానికి సెకండ్ ఇన్నింగ్స్ కి యు ఆర్ రెడీ? I am. Otherwise I won't say. I'm very clear కదా. ఇంతకు ముందు ఉన్న ఇంటర్వ్యూస్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పాను, లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ రెడీ, ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ అని చెప్పాను. ఇప్పుడు ఐ యామ్ క్లియర్, బట్ ప్రొవైడెడ్ నాకు కరెక్ట్ అయిన సాటిస్ఫైడ్ స్క్రిప్ట్ అండ్ రోల్ రావాలి. ఏదో ఒకటి వస్తే నేను చేయను, అది రాకపోతే కూడా పర్వాలేదు, బట్ ఏదో ఒకటి వచ్చిందని చెప్పి నేను మళ్ళీ ఐ వోంట్ జంప్ ఇన్ టు ఇట్ అండ్ యాక్సెప్ట్ చేయను. అందులో చాలా క్లియర్గా ఉన్నాను నేను. ఇది ఎప్పుడు రీసెర్చ్ చేస్తా? ఎప్పుడు ఐ టోల్డ్ యూ ఆల్సో. సో పర్టికులర్గా అంటే ఎలాంటి క్యారెక్టర్స్, లైక్ మహేష్ బాబు సిస్టర్, రామ్ చరణ్ సిస్టర్ ఎందుకు, ఏదో ఇట్ కెన్ బి ఎనీ రోల్ కూడా కదా, ఇట్ కెన్ ఎనీ ర్యాండమ్ రోల్ కూడా ఉండొచ్చు. పవర్ఫుల్ రోల్ ఉండాలి, డీసెంట్ రోల్ ఉండాలి, ఆ రోల్ కని కొంచెం వెయిటేజ్ ఉండాలి కదా. అది ఏదో ఊరికనే వచ్చి మన
అలా ఏదో ఒక 2 లైన్ మాట్లాడేసి వెళ్ళడం అంతా పవర్ఫుల్ అంటే లైక్ బాహుబలిలో మన రమకృష్ణ గారి లాగా. దట్ ఈస్ టూ పవర్ఫుల్ ఫర్ మీ. అంత పవర్ఫుల్ నేను చేయగలనా నాకే తెలీదు. Okay. బట్ ఎనీ గుడ్ రోల్ ఎనీ గుడ్ నైస్ రోల్ యాక్చువల్లీ అలాగే వస్తేనే ఐ విల్ డూ. అది కూడా నేను ఇప్పుడు ఐ కంప్లీటెడ్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐఎమ్ ఫ్రీ. And I'm free to go. I know it's like a free bird laga, you can do whatever you want. Annattu unnanu nenu ippudu in our mindset. Okay. So now I'm okay exploring. Intaku mundu I was very busy. Even till last year, I'm extremely busy with Anand's project, Harshu's education, Sandeep's education, my house, my finance, investments. Ivannitlo I full packed undedi. Oka time kuda dorikedi kaadu actually oka relaxation ki aina. బట్ నేను లాస్ట్ 1 year కంప్లీట్ స్ట్రీమ్ లైన్ చేసుకుని అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను యాజ్ పర్ మై ప్లాన్ సక్సెస్ఫుల్లీ. సో నవ్ ఐఎమ్ ఫ్రీ. ఓకే. సో అందుకే ఈ థాట్ కూడా ఇప్పుడు వచ్చింది. లేకపోతే ఈ థాట్ కూడా నాకు వచ్చేది కాదు. ఎక్కడ ఆలోచించడానికే టైం లేదు, పని చేస్తూనే ఉంటే మనం ఇదెందుకు వస్తుంది ఈ సో థాట్. ప్రెజెంట్ సినారియో చూస్తూ ఉన్నారు, ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎలాంటి డైరెక్టర్స్ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం యూ నో వెరీ వెల్ అంటే ఆనంద్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో పర్టికులర్ గా ఇలాంటి సినిమాలు, ఇలాంటి డైరెక్టర్స్ తో, ఇలాంటి హీరోస్ తో చేయాలని ఉందా మీకు? లేదు, ఏమి లేదు, అలా ఏ ఫిక్సేషన్ లేదు నాకు. మంచి రోల్గానే ఉండాలి అది, అంతే. వేరే ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి హీరోస్ ఇదేం కాదు. కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి గుడ్ స్క్రిప్ట్, అది దాని గురించి కాదు. మరి మీరు తమిళ్ మూవీస్ చూస్తే కూడా వచ్చే మూవీస్ డైరెక్టర్ ఏం పెద్ద గొప్ప డైరెక్టర్ ఉండడు, నార్మల్ డైరెక్టరే. హీస్ అ న్యూ డైరెక్టర్, బట్ స్క్రిప్ట్ మాత్రం అదరగొట్టేస్తాడు. అలాంటి మూవీసే తమిళ్లో వస్తాయి. మీకు తమిళ్ మూవీస్ మీరు ఎక్కువ చూస్తే అక్కడ ఎక్కువ స్టార్డమ్ కానీ, ఎక్కువ హీరో వర్షిప్ కానీ, పెద్దగా హీరో వర్షిప్ ఉంటుంది. బట్ మేము ఆ మూవీస్ కూడా చూస్తాము, హీరో వర్షిప్ చేసే మూవీస్ కూడా చూస్తాం. ఇలాంటి స్క్రిప్ట్ ఓరియంటెడ్ మంచి మూవీస్ కూడా చూస్తాం మేము. ఓకే. అది కూడా హిట్ అవుతుంది, ఇది హిట్ అవుతుంది. సో నాకు కేటగరైజేషన్ ఆఫ్ హీరో డైరెక్టర్స్ అవన్నీ లేదు. ఓకే. సో తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు చెల్లెలు వాసుకి గారు కమింగ్ బ్యాక్ అనమాట. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండండి. సో ముందే డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి 9581, తర్వాత చెప్తాను మిగతాది. ఇదేదో వేరే డీలింగ్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. రెమ్యునరేషన్ గురించి నాతో మాట్లాడండి. ఐఎమ్ ద కంప్లీట్ మేనేజర్. 50% నాకు కావాలి. 50%. మరి నాకేంటి కొబ్బరికాయ? నేను ఐ మై డాటర్, నేను నీకు ఫ్రీగా సర్వీస్ చేస్తాను. ఏం సర్వీస్? మెడిసిన్, డాక్టర్. ఓకే. సో తను మెడిసిన్ చేస్తున్నారు కదా. సో నీకు ఇష్టం అమ్మ మెడిసిన్, లేకపోతే అమ్మలాగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది నీకు కూడా యాక్టింగ్? నో యాక్టింగ్ అంతా నాకు అసలు వద్దు. కానీ మెడిసిన్ నాకు ఇష్టమే. చిన్నప్పుడు ఐ న్యూ దట్ మమ్మీ వాంటెడ్ టు బీ ఎ డాక్టర్. అంటే చెప్పారు, అంటే షీ హ్యాడ్ టు డూ సమ్ యాడ్ ఇన్ సమ్ మెడికల్ స్కూల్, ఏదో చెప్పేది. ఇలా నేను వెళ్ళేదాన్ని. అప్పుడు ఏదో ఒక మెడికల్ స్కూల్ స్టూడెంట్స్ కోసం నేను ఒక యాడ్ చేశాను. అక్కడ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. నీకు మెడిసిన్ ఇష్టం అంటే నువ్వు కూడా చెయ్యి అని. కానీ చిన్నప్పటి నుంచి వి ఆల్వేస్ హ్యాడ్ కాన్వర్జేషన్స్ అబౌట్ మెడిసిన్. ఇలా చేయాలి, అలా చేయాలి, యూ హావ్ టు బీ ఎ గుడ్ పర్సన్ అని. తర్వాత ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హెడ్. అండ్ తర్వాత నాకే చాలా ఇష్టం అయిపోయింది. ఇట్ వాజ్ ఐదర్ మెడిసిన్ ఆర్ సైకాలజీ. మెడిసిన్ వచ్చేసింది, సరే ఓకే అని వెళ్ళాను. ఐ వాజ్ వెరీ అప్రిహెన్సివ్ ఇన్ ద బిగినింగ్, కానీ తర్వాత ఇప్పుడు ఇష్టం అయిపోయింది. ఓకే. సో కొడుకునే ఉంది ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారా? నేను తీసుకుని రావడం ఏముంటది, అది అంత రాక. ఇంట్రెస్ట్ ఏముంది బాబుకి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు సినిమా ఇండస్ట్రీ మీద. ఎవరు పడితే ఎవరికైనా యాక్టింగ్ చేయాలి, ఇండస్ట్రీ ముందు రావాలి. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్ ఇన్ మైండ్. కొందరు బయట చెప్తారు, కొందరు బయట చెప్పుకోరు, అంతే. సో మేబీ వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇంత సినిమా ఇక్కడ నడుస్తున్నప్పుడు ఈ వాడికి కొంచెం సినిమా చూపించాలని ఉంటుంది కదా, ఫర్ షూర్. సో అది వాడి ఇష్టం, అది నేను అందులో ఇంటర్ఫియర్ అవ్వను. ఇఫ్ హీ వాంట్స్ టు కమ్, ఇఫ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్, హీస్ ఫ్రీ టు డూ. నేనేం స్టాప్ చేసే వ్యక్తి కాదు, కానీ బట్ స్టెబిలైజ్ చేసుకోమంటాను కొంచెం, అంతే. దట్స్ ఇట్. అది నేను చూసుకుంటాను వాడిది. లైక్ ద వే ఐ డిడ్ ఆనంద్ ఫైనాన్స్, అడిగి చేస్తాను. బట్ ఇట్స్ హిస్ చాయిస్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు 12th grade, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. అండ్ హీస్ ఇంటూ మ్యూజిక్, సింగింగ్, అండ్ హీస్ అ గిటారిస్ట్. సో కంప్లీట్ గా మనోడికి ఉంది ఇండస్ట్రీకి వచ్చేది. మ్యాటర్ మాత్రం ఉంది వాడి దగ్గర, అది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లోనే బాగా డ్రామా చేస్తూ ఉంటాడు. సో ఐఎమ్ ష్యూర్ హీ విల్ టర్న్ అవుట్ టు బి అ గుడ్ యాక్టర్ ఆల్సో. సో మళ్ళీ చూడొచ్చు మేము కూడా అయితే. ది సేమ్ టైం మదర్ ది సెకండ్ ఇన్నింగ్స్, కొడుకు మళ్ళీ హీరోగా ఎంట్రీ అన్నమాట. ఇద్దరు ఒకే మూవీలో పంపించారు. ఒకే మూవీలో పంపిస్తారు. అయితే both innings will come to me. Yeah.
You're very clear in your mind. Obviously, నీ clarity I నాకు don't have నచ్చింది. to act, but I'll get the money that comes along with it. నీ క్లారిటీ నాకు నచ్చింది యాక్చువల్లీ. నీ దగ్గరే నేర్చుకున్నాను. నిజంగా ఇద్దరు చూడటానికి కూడా చాలా సిస్టర్స్ లాగే కాదు, మాట్లాడుకునే కన్వర్సేషన్ కూడా చాలా బాగుంది. ఎంతమంది ఇంట్లో ఉంటుంది ఇలా కంప్లీట్లీ డిఫరెంట్, తిని కంప్లీట్లీ డిఫరెంట్ అంటే మీకు మైండ్కి సింక్ అయ్యే విధంగా మార్చేశారు మొత్తం. నేను చెప్పాను కదా, నేను అందరి మోల్డ్ చేసుకున్నాను నాకు తగ్గినట్టు. Yeah. సో అదే నేను చెప్తున్నాను, నేను మారలేదు, అందుకే నేను ఇలాగే ఉన్నాను. నేను మెంటలీ ఫిజికలీ ఐ హావ్ నెవర్ చేంజ్డ్ అండ్ ఐ విల్ నెవర్ చేంజ్. సో మారను. సో నాకు తగ్గినట్టు ఐ విల్ చేంజ్ ద సరౌండింగ్. వీళ్ళందరినీ అలా పాపం ఇళ్ళలోపు మమ్మల్ని కూడా మార్చేస్తారో భయంగా ఉంది. ఇంకొక 20 minutes నెసెసరీ అయితే మారిపోయారు యాక్చువల్లీ. మీకు అది నెసెసరీ అయితే, నాకు అది ఐ మీన్ ఇఫ్ ఐ ఫీల్ దట్స్ నెసెసరీ దెన్ ఐ విల్ ట్రై. ఐ ఫీల్ లైక్ ఆల్వేస్ మై సిస్టర్ వాసుకి గారు చెప్పాలంటే. షీస్ ఎవ్రీబడీ సిస్టర్. సో ఈసారి మా అక్క దేంట్లో చేసేటప్పుడు నేను కూడా తమ్ముడు రోల్ చేస్తాను. డెఫినెట్లీ. అయితే మీది కూడా 50% నాకు వస్తుందా? వామ్మో! మీరే నయం మేడం. నేను అదే చెప్పాను, నేను ది నెక్స్ట్ జనరేషన్ అది ఇంకా స్పీడ్ ఉంటారు. But I was never like this. I was a lot like daddy. 10G ఇక్కడ 5G దగ్గర 5G దగ్గర ఆగిపోతాం. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది వాసుకి గారు, ఆనంద సాయి గారి గురించి మాట్లాడుకోవటం, మీ గురించి మాట్లాడుకోవటం. అట్ ది సేమ్ టైం మీ పాప ఫస్ట్ టైం నాకు తెలిసి యాక్చువల్లీ ఫస్ట్ టైం, ఎప్పుడు రాదు కూడా. టుడే ఐ సెడ్ నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి రా ఒక్కసారి అని నేనే చెప్పాను. అది కూడా విత్ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ వస్తుంది. వాసుకు గారి అమ్మాయిని చూసే అదృష్టం చాలా మందికి, ఆనంద్ సాయి గారి అమ్మాయిని చూసే అదృష్టం చాలా మందికి. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారు, నేను జోక్గా చెప్పట్లేదు, వాసుకి గారి కోసం, వాసుకి గారి డేట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా 2021లో వాసుకి గారి లెవెల్ ఏంటో మళ్ళీ చూపిస్తారు. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ముందే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ ఇంటికి పిలిచి ఇంత కూల్గా ఇంత టైం స్పెండ్ చేసి మా కోసం ఇచ్చినందుకు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ యాక్చువల్లీ. ఒక ప్రెషర్ లేకుండా, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగకుండా, ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ లేకుండా అలా క్వశ్చన్ అడగడం అనేది ఒక జర్నలిస్ట్ రెస్పాన్సిబిలిటీ. యూ డిడ్ దట్ వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Of course. సో అమ్మకి మంచి నేమ్ తీసుకురావాలి. కష్టమే, కానీ ట్రై చేస్తా. ఏదో ట్రై చేయి, చూద్దాం వచ్చేది. ఇప్పుడు దాకా ఏం పేరు ఉంది నీకు? ఇప్పుడు దాకా ఏం మంచిగా రాలేదు. ఇప్పుడు దాకా చెడ్డగా కూడా రాలేదు, న్యూట్రల్ ఉంది. సో దట్స్ అ గుడ్ థింగ్. నిజంగా ఇలాంటి ఫ్యామిలీని చాలా అరుదుగా చూస్తాం మేడం మీ ఇంట్లో. అవును, ఇంకా లేదు. ఇవాళ మీరు చూసేది చాలా డీసెంట్ వర్షన్. యాక్చువల్లీ ఇలా మాట్లాడుకో, ఇంత కూడా ఇంత దారుణంగా ఉంటుంది. 4.0 ఉందా? నాది వేరే వర్షన్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మేము డీసెంట్ గా ఉన్నాం. ఇలా ఇంతకంటే ఇంకా క్యాజువల్ గానే మాట్లాడుకుంటాం. ఈవెన్ విత్ ఆనంద్ అదంతా కూడా అది పెద్ద రెస్పెక్ట్ ఇదంతా ఉండదు. ఈ ఫేక్ థింగ్స్ ఏ ఉండదు. సూపర్. అవసరమే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఒకేలాగా ఉంటాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ లాట్.